హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ వందాలండి. దేవునికి మహిమ కలిగినట్లు ఈ విధంగా మనందరినీ ప్రభు ఏర్పంచుకొని ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ఇంతవరకు చేసిన ప్రార్థన, విజ్ఞాపన, విన్నపం ఆలకించి అంగీకరించిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రాంతాన్ని విధంగా కృపతో జ్ఞాపకం చేసుకున్న దేవునికి కీర్తి కలుగునుగాక. మొదట ఈ ప్రాంతంలో కొంచెముగా పరిచర్య ప్రారంభమైందండి. దేవుని దయ, పరిశుద్ధుల ప్రార్థన, మీ ఆసక్తి, మీ విశ్వాసాన్ని దేవుడు స్థిరపరిచి క్రమముగా దేవుడు మన ఓసన్న పరిచర్యను, మన గోవా ప్రాంతాన్ని ఆశీర్వించి ఉన్నతమైన మార్గంలో నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మించు 22 సంవత్సరాలు పైగానే అయింది ఈ ప్రాంతంలో నేను వచ్చాను. మొదట కొంచెముగా ఉన్న ఈ పరిచర్యను కానీ, మందిరమే కానీ, మిమ్మల్నే కానీ దేవుడు మిమ్మల్ని బట్టి మమ్మల్ని బట్టి మిమ్మల్ని బట్టి ఈ గోవా ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వించి రక్షించునుగాక. ఆమేన్. గత దినాలలో ఇక్కడ నుండి కొందరు మన సహోదరులు పెద్ద మనసు కలిగి, దేవుని యందు నమ్మకం కలిగి, ఈ మందిరం విషయంలో ఎంతో బాధ్యత కలిగి దైవజనులతో పాటు వచ్చిన ప్రయాణంలో ప్రభు తోడు ఉండి ఇక్కడ సంగతులన్నీ చెప్పిన వెంటనే దైవజనులు అబ్రహ్మణ గారికి మంచి ఆలోచన ఇచ్చి వెంటనే ప్రారంభం చేస్తాము, నేను వైఎస్ఎన్ పాస్టర్ గారిని పంపిస్తానని ఆయన గారు వీరితో చెప్పడము, సాయంకాలం 1 తారీఖు సాయంకాలం అన్నగారిని కలిస్తే నువ్వు అర్జెంటుగా గోవాకి వెళ్ళి ఆ పనులను చూసుకొని కొంచెం ప్లాన్ చేసుకుని వస్తే తర్వాత అన్నగారు చెప్తాడని కొన్ని పద్ధతులు. ఇప్పుడు మనం ప్లాన్ చేసుకునే పద్ధతులు నా ఆలోచన కాదు నాయన, చెప్పిన మాటలన్నీ అక్కడ చెప్తామండి. వారి ఆలోచన చేసి వారి ప్రాణం చేసి ఈ ప్రకారం చేయమంటే నేను కూడా చేస్తున్నా కనుక ఆ కృప దేవుడు ఇంకా సంఘానికి, దైవ సేవకులకు దయచేయునుగాక. చాలా మంచిది. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని, మీ పిల్లలను ఉన్నతమైన దీవెనలతో ప్రభు దీవించునుగాక. బాగున్నారా మా అందరూ అన్నలారా? మంచిది. ఈ సమయంలో ప్రభు ఇచ్చిన ఒక చక్కటి మాట గుర్తు చేస్తున్నాడు. మీ అందరూ ఒకరిమొకరు చూసుకొని బాగున్నారని అడగండి, పలకరించుకోండి. అమ్మాయి పలకరించుకోండి, చిన్నపిల్లలు. అన్నలారా బాగున్నారా? మంచిది. ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని, దేవుడు నాకంటే ఎక్కువగా నిన్ను దీవించను కాక అని చెప్పుకోండి. ఒకరితో ఒకరు చెప్పుకొని అన్నలారా. చిన్నపిల్లలు, చదువుకునే వాళ్ళందరూ, స్కూల్కి వెళ్ళేవారు, కాలేజీ, నాకంటే ఎక్కువగా నీకు మార్కులు కావాలని చెప్పుకోండి. తెలుగులో చెప్పుకోండి, నేను కూడా వింటా. ఓకే, మంచిది. దేవుని అనుగ్రహము, దేవుని కృప, దేవుడి మిమ్మలను, మీరు చేస్తున్న కష్టాజీతాన్ని, ఉద్యోగాన్ని, చేతి పని, మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని నా దేవుడు సఫలపరచునుగాక. మీ కోరికలు, మీ ఆలోచనలు మాకు తెలియదు ఏమండి. కొందరైతే మనసు ఇప్పి దైవ సేవకులు కదా, వారితో చెప్తే దేవుడు కార్యం చేస్తారని నమ్మకంతో చెప్తారండి. కొందరైతే చెప్పుకోలేరు, కుమిలిపోతుంటారు, ఎవరితో చెప్పుకోవాలనో తెలియని స్థితిలో ఉన్నారు. కొందరైతే మీ దుఃఖము, నిట్టూర్పులు నా దేవుడు తీసివేయునుగాక. ఆమేన్. కనుక ఈ మందిరం పని విషయంలో మీరందరూ ఆసక్తి కలిగి ఉన్నారు. అమ్మా అన్నలారా, మీరందరూ పూనుకొని ఆశతో ఉన్న మీ కోరికను దేవుడు సిద్ధింపచేసి మీ ఆలోచనలు యావత్తు సఫలపరిచి ఈ మందిరం విషయంలో దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికైనా కళ వచ్చిందా? పనుకున్నప్పుడు ఇక్కడ పెద్ద మందిరం కట్టినట్టు, స్లాబ్ వేసినట్లు, స్లాబ్ మీద మరొక స్లాబ్ వేసినట్లు, అక్కడ మన వస్తున్న సింబల్ కట్టినట్టు, పైన ఒక 4 గదులు కట్టినట్టు, ఆ గదుల మీద ట్యాంకీ పెట్టినట్టు, ఆ ట్యాంకీ మీద ఒక సింబల్
ఒక కిరీటం పెట్టినట్టు ఆ కిరీటం మీద మీరందరూ ఎక్కినట్లు, మీ పిల్లలు అక్కడ ఆడుకున్నట్లు, మీరందరూ నిత్య ఆనందంతో ఉన్నట్లు కల వచ్చిందా మీకు ఎవరికైనా? ఏమండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు కల బయలుపడతాడు. ఆమేన్. అయితే ప్రార్థన చేసుకున్నప్పుడు అండి దేవుడు బయలుపడతాడు. అలసిపోయి పండుకుంటే కాదండి. మన ప్రకటన గ్రంథంలో యోహాను గారు అలసిపోయాడు ప్రార్థనలో, గొప్ప దర్శనం చూశాడు. యోహాను గారు కూడా, దానియేలు గారు కూడా అలసిపోయి సొమ్మసిల్లిపోతే పరలోకం దూత వచ్చి, హలో బ్రదర్, బలము తెచ్చుకో అని చెప్పినట్లు మనం లేఖనంలో చూస్తున్నామండి. కనుక ఈ మందిరం విషయమే కానీ, ప్రాంత ప్రజల విషయమే కానీ దేవుడు ఉద్దేశమే ఆశ్చర్యంగా ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే యేసన్న గారు కర్ణాటక ప్రాంతాన్ని, ఈ గోవా ప్రాంతాన్ని, బీజాపూర్, ఏమండి గదక్కు, హుబ్లీ, బళ్ళారి, వస్పేట్, ఈ ప్రాంతాల నిమిత్తమై అన్నగారు బాగా ఆసక్తిగా ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే ఆ ప్రాంతాలలో మన తెలుగు ప్రజలు ఉన్నారు. మన తెలుగు ప్రజలను బట్టి కర్ణాటక ప్రాంతమే దీవించబడునుగాక. ఈ హుబ్లీ గోవా ప్రాంతం దేవుడు ఆశ్రయించునుగాక. మంచిది, సమయం ఆసన్నమైంది, మీరు కూడా గుట్టికెళ్ళి మింగుతున్నారు. వాస్తవంగా అయితే 12:30 కల్లా ప్రార్థన ముగించాలండి. అయితే మీ ఆసక్తిని బట్టి పాస్టర్ గారు చెప్పాడు 4 గంటలకు చెప్పండి అని చెప్పాడు. ఏమండి, మన కుమార్ పాస్టర్ గారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యము, గొప్ప మనసునిచ్చాడు. అయ్యా, మరొకసారి కూడా వందాలండి. దేవుడు మీరు వెళుతున్న మార్గంలో, మీరు వెళుతున్న ప్రయాణంలో ప్రభు తోడుగుండి, దైవజనుడు ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా, ఏ ఇంటిలోకి వెళ్ళినా ఆ ఇంటి వారిని, ఆ ప్రాంత ప్రజలను రక్షించునుగాక. ఎందుకంటే గత దినంలో మన సహోదరు ఇంటికి తీసుకెళ్ళాడన, చిన్న కూడికింది రావాలని. ప్రార్థన అంటే నేను తప్పకుండా వస్తా. ఏమండి, ప్రాముఖ్యమైనది అదే కదా, మన పని అదే కదా. ఓకే, వెళ్దానండి, వస్తానులే గారు అని అడిగితే ఆయన గారు తీసుకెళ్ళాడు. ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజలను మరింతగా విస్తరింపచేయునుగాక. మంచిది. లేఖన భాగాన్ని మనం పరిశోధించుకుంటే గ్రంథంలో ఒక మాట ఉంది. మందిరం నిమిత్తం ఒక మాట మీకు తెలియజేస్తాను. 35వ అధ్యాయము నిర్గమాకాండము 35వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట మందిరం నిమిత్తమై మీకు తెలియజేస్తాను. మీరందరూ చదవాలి. ఆ చదివిన వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచుకోవాలి. నిర్గమాకాండము 35:5 చేయుడి ఎట్లనగా, ఈ మాట నోట్ చేసుకొని అన్నలారా, అమ్మ అక్కలారా, మీరు యెహోవాకు అర్పణము పోగు చేయుడి ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు, సహోదరి సహోదరుడా అన్న అక్కలారా బాగా వినండి. ఏమండి, వారు పోతున్నారులే నాకెందుకు అనుకోకూడదు, వాళ్ళే ముందుకున్నారులే మేమెందుకు వెళ్ళాలి అనుకోకూడదు. ఏమండి, మోసే గారు దేవుని ప్రజలను పోగు చేసి సర్వ సమాజంతో చెప్పే మాట, మిమ్మల్ని దేవుడు విమోచించాడు, ఆయన స్వరక్తంతో మిమ్మల్ని కొన్నాడు, కనుక మీకు విడుదల కలిగింది, మీ జీవితాలలో నెమ్మది లేదు, శాంతి లేదు, బానిసలై ఉన్న ఆ రోజులలో మీరు పెట్టిన మొర్ర దేవుని ఎద్దుకు వెళ్ళింది, గనుక నన్ను పంపాడు, మీరు దీవించ ప్రజలుగా ఉన్నారు గనక దేవుని సేవ నిమిత్తమై, దేవుని పరిచయ నిమిత్తమై మీలో ప్రతివారు బుద్ధి పుట్టినంతగా, బలంతం లేదండి ఇక్కడ, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే దీవించబడ్డాము, శక్తి లోపు లేకుండా ఆల్రెడీ మీరు శ్రమ పడుతున్నారు. శ్రమ పడిన మిమ్మల్ని చూసి ఎదుటి వానికి కూడా ఆసక్తి కలిగినట్లు మీరు ఆ రీతిగా నడవాలని దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని నేను తెలియజేస్తున్నా. స్తోత్రం కలుగునుగాక. గనుక సహోదరులారా, మందిరం అనేది చాలా విలువైనది, గొప్పది. కనుక మందిరం విషయంలో మీరందరూ ఆసక్తి కలిగి ఉన్నారు. ఇంకా ఆసక్తిగా మీరు ముందుకు వెళితే, మీరు చేసిన పరిచర్యను బట్టి, మీరు చేసిన ప్రార్థన బట్టి మీ పిల్లల మీద దేవుని కృప నిలిచి ఉండునుగాక.
చూడండి, మనం చూస్తున్నాం. కానీ యేసన్న గారు 16-17 సంవత్సరాల వయసులో పిలుపుకు లోబడి, దర్శనానికి లోబడి, ఏమండి, సజీవ యాగముగా ఒంటరిగా దేవుని పాదాలు పట్టుకున్నాడండి, దేవుని చేయి పట్టుకున్నాడండి. యేసన్న గారిని బట్టి ఎంతమంది దేవుడు రక్షించాడండి, ఎంతమంది సేవకులు ఉన్నారండి. అమ్మో, తలంచుకుంటే ఇది కళ కాదండి, నిజమేనండి. ఇది కళ కాదు, నిజము. గనుక ఆ పరిశుద్ధుడు అభిషక్తులు పడిన శ్రమకు ఈరోజు మన ఓస్తన మినిస్ట్రీని, మన ఓస్తన సంఘాన్ని, సమస్తను దేవుడు విస్తరింపచేశాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. దీనికి అంత కారణం ఏమిటంటే మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఎవరండి మన దేవుడు? గొప్పవాడండి. ఎలాంటి ఘోర పాపినైనా క్షమించే దేవుడు, ఎలాంటి బలహీనైనా సరిచేసే దేవుడు, ఎలాంటి వ్యక్తినైనా దగ్గరికి చేర్చుకున్న దేవుడు అండి. అందుకేనండి మన ప్రభు ఎవరంటే గొప్పవాడు. మన జీవితాలలో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేశాడండి. కనుకనే మన ప్రభుకు రుణస్థలమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29:12 వచనంలో ఒక మాటను చూడండి. చూడండి అమ్మా, ఈ మాటలు మీరు విని మీ హృదయాలు ఉంచుకోవాలని ప్రభు పేరును గట్టి మీకు తెలియజేస్తున్నానండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నువ్వు సమస్తం చాలమ్మా. ఐశ్వర్యమును గొప్పతనము దేవుని ద్వారా కలిగిందండి. వాస్తవంగా పలుకు పలికిన కీర్తనగారు దావీదు మహారాజు గారిని ఉన్నతమైన దీవెనలతో దీవించాడు. ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడో పెంట కుప్పల మీద పడిపోయిన వ్యక్తి, తల్లి తండ్రి కూడా గుర్తించలేని వ్యక్తిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపిన తర్వాత కీర్తనకారుడు పలికిన పలుకు ఏమిటంటే, ఏమండి, ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలిగింది. ఆమెన్. హల్లెలూయా. కనుక మీకైనా మాకైనా పేరు ప్రఖ్యాతి కలిగిందంటే ఇది మన భక్తి, మన శక్తి కాదండి. దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక. ఒకరినొకరు గనపరుచుకుంటే ఈ గొప్ప భాగ్యం ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. 23 వచ్చిన అదే గ్రంథం 23. ఓర్దిల్లుచుండెను ఉండిది. అక్కడ లేఖనాన్ని చాలమ్మా, సమయం లేదులేండి. ఆ మాటలు మీరు చదవండి. దేవుని ప్రజలందరూ దేవుని నిమిత్తమై శక్తి లోపు లేకుండా అక్కడ కానుకలిచ్చినట్లు, ధనాన్ని సమకూర్చినట్లు, వెండి బంగారు వజ్రాలు, అమ్మో చెప్పుకొని చాలా చాలా శ్రేష్టమైనటి దేవుని కొరకు ఇచ్చాడండి. ఆ సంగతి విన్న దావీదు గారు సంతోషించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవజనుడైన యేసన్న గారు సంతోషించినట్లు ఇప్పుడు అబ్రహం పాస్టర్ గారు కూడా మహా ఆనందముతో, చెప్పకూడదు కానీ చెప్తా మీకు, అన్నగారు చెప్పాడు. అక్కడ నుండి గోవా నుండి వచ్చిన పాస్టర్ గారితో పాటు కొందరు వచ్చారన్న, ఆ ప్రాంతం నిమిత్తమై కొంచెం కానుకిచ్చారు. కనుక మన వంతు మనం ఏదైనా చేయాలి. మీరు వెళ్ళి చూసుకొని రండి. తర్వాత సంగతులను వాళ్ళకి తెలియజేయండి. ఏమండి, దేవుడు కార్యము చేయునుగాక. హల్లెలూయా. ఎంత సంతోషం అండి. ఏమండి, ఆసక్తిగా దేవుని కొరకు ఇంతని కాదండి, అంతని కాదండి, వారని కాదండి. మన దగ్గర పేర్లు ఉండవు, ఘనత ఉండదండి, చాలా గొప్పది ఉండదండి. ఎవరైతే గుప్పెళ్ళిపోయారో దేవుడు చూస్తున్నాడు. మీ కష్టాజీతాన్ని రెండంతలుగా వెయ్యంతలుగా దీవించునుగాక. ఆమెన్. మంచిది. పరిశుద్ధమైన గ్రంథం నుండి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. గ్రంథాన్ని పరిశోధిస్తే లేఖనంలో ఒక చక్కటి మాట ఉన్నదండి. ఆయన గొప్ప దేవుడు అండి. దానికి ముందు మీకు తెలియజేస్తాను. మీరందరూ ఎవరు చెప్పనేనా? ఏంటి డౌట్గా ఉందా మీకు? సరే, మనం అందరం ఎవరు మీ చెప్పాలి. అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. మీరు చెప్పండి అన్న, మనం అందరం ఎవరు మీ ఏంటండి? యేసయ్య బిడ్డలము. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక.
పాస్టర్ గారు మనం ఎవరుమి? ఆమేన్. పాస్టర్ గారి కృప తోడుగుందును గాక. హల్లెలూయా. మనం ఎవరు అంటే భూమిని ఆకాశమును సృష్టించిన యెహోవా చేత ఆశీర్వాదము పొందిన వారిమి. 115 కీర్తన 15 వాక్యం చదవమ్మా. లేఖన భాగాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించుకుందామండి. 115 కీర్తన 15 వచనం. భూమిని ఆకాశములను సృష్టించిన యెహోవా చేత మీరు ఎవరండి? మీరు చెప్పండి, మీరెవరండి? ఎవరండి? మనము దేవుని ద్వారా దీవించమన్న ప్రజలమండి. హల్లెలూయా. అందుకే మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దీవెనకరంగా దేవుడు మార్చునుగాక. మీ బంధువులకు కొందరి రక్షణ లేదు, మీ ఇంటి వారికి కొందరికి రక్షణ ఆనందం అనుభవించలేకున్నారు. మీ నోట వచ్చిన మాట ద్వారా నా దేవుడు రక్షణ లేని వారికి రక్షణ పొంది ఉండి ఒకవేళ దారి తప్పి నడుస్తున్నారో వారిని కూడా దేవుడు నడిపించునుగాక. ఆమేన్. చాలామంది క్రైస్తవులు అంటే దరిద్రులు అనుకుంటారు. దరిద్రులు కాదండి. క్రైస్తవులు అంటే కులం తక్కువలు కాదండి. క్రైస్తవులు అంటే ఎవరంటే దీవించబడిన ప్రజలు. హల్లెలూయా. 40 సంవత్సరాల కిందట మన ఇక్కడ కాదండి, ఆంధ్రలో చూస్తే స్కూల్లో పిల్లల్ని చేర్చేప్పుడు ఆ సార్ గారు అడుగుతారు, అమ్మాయి మీ అబ్బాయి పేరు ఏం పేరంటే సువార్త రాజు. సువార్త రాజా? ఒరే పిచ్చిదానా, సువార్త రాజు అంటే పైనుంచి సహాయం రాదని చెప్పి మన తల్లిదండ్రులు చదువులేని వాళ్ళు కదండి. అయ్యా మీరేదో పేరు పెట్టండి అయ్యా అంటారు. అప్పుడు చెప్పారు ఈయన పేరు టెంకయ్య. అర్థం లేని పేర్లండి, క్రమం లేని పేర్లండి, మర్యాద లేని పేర్లండి. ఏమండి? ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? మనేషా అంటే అర్థం ఏంటి? తండ్రి గారు పిల్లలు చూసి పెడుతున్న పేరు మనేషా. బాధలన్నీ మర్చిపోయాను. ఎఫ్రాయిం నన్ను వృద్ధి పొందించాడు. తండ్రి పిల్లలు చూసి మహా ఆనందంతో బ్లెస్సింగ్ ఇచ్చి పిల్లలకు పెట్టిన పేర్లండి. కనుకనే 30-40 సంవత్సరాల కిందట అమ్మాయి ఏం పేరు? నీ పేరు ఎస్తే రాణి. పిచ్చిదానా, ఇది క్రైస్తవుల పేర్లే. క్రైస్తవుల పేర్లు పెట్టు, పైనుంచి సహాయం రాదు. ఏం పేరు పెట్టయ్యా? ముసలమ్మ. ఏం పేరండి? 5 సంవత్సరాల అమ్మాయికి ముసలమ్మ పేరు పెట్టేవాళ్ళండి. తెలియక. తెలుసు వారికి క్రైస్తవులంటే దీవించబడిన ప్రజలు, వారి దేవుడు గొప్పవాడు, వారు చేసిన ప్రార్థన ఆలకించి ఎర్ర సముద్రాన్ని రహదారిగా మార్చాడని జ్ఞానం కలిగిన వారికి తెలుసు. అయితే ఏం చేసినా పేదవారికి చేశాడండి. అందుకనే ఈ పేదవారికి చేసినట్టే తావుడు బానిసలయ్యి దరిద్రులు అయ్యారు. వ్యర్థమైన వాడికి బానిసలయ్యి కుటుంబంలో నెమ్మది లేక బ్రతుకుతున్నారండి. నీతిమంతులారా, ప్రియమైన సహోదరులారా, మన దేవుడు సమస్తము చేయుటకు సమర్థుడు. ఆమెన్. హల్లెలూయా. అందుకేనండి మన వాస్తవ మినిస్ట్రీలో మన దైవ సేవకులకు గొప్ప మనసు ఇచ్చాడండి. ప్రతి సంవత్సరము సంవత్సరపున ఏమని జెరూసలేం యాత్ర తీసుకెళ్తున్నారండి. ఏ తల్లికి ఏ తండ్రికి లేని ఆ గొప్ప మనసు మన సంఘములో, మన సంస్థలో, మన నాయకులకి ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. గనుక ఈరోజు ఈ సమయాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. మనం ఎవరు చెప్పండి? ఇప్పుడు ధైర్యంగా చెప్పుకోండి. ఈ మాట కూడా ఒకరితో ఒకటి చెప్పుకోండి. హలో, యెహోవా వలన దీవించమన్న వ్యక్తి అని చెప్పుకోండి అమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ నోట వచ్చిన మాట నెరవేర్చునుగాక. ఓకే, మంచిది. నేనెవరో మీకు తెలుసా? చెప్పండి, ఎవరండి నేను? చెప్పాలి, నేనెవరండి? ఒక ప్రధాన పాపినండి, అర్హత లేని వాని, దేనికి పనికిరాని వ్యక్తిని. ఆయన స్వరక్తముతో నా బ్రతుకును మార్చి, ఆయన స్వరక్తముతో ఆయన సొత్తుగా
నన్ను ఏర్పంచుకొని ఇలా ఆది అపోస్తల సంఘములో సవాసములో పరిశుద్ధుల మధ్యలో నిలిపే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏ అర్హత లేదు నాకు, యోగ్యత లేదు. ఇలా పరిశుద్ధుల మధ్యలో దేవుడు నిలిపి ఆయన గణపరిచే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడంటే నిజముగా నేను దేవునికి రుణస్తుని, సమస్తకు రుణస్తునండి. ఈ గొప్ప భాగ్యం ఇచ్చిన ప్రభువుకు స్తుతి కలుగునుగాక. అందుకే సహోదరులారా, దేవుని యందు పడిన శ్రమ ఎన్నడూ వ్యర్థము కాదండి. కనుక దేవుని చూసి మనం పరిచయం చేస్తే సేవకులు మారుతూ ఉంటారు, మనుషులు వస్తా పోతా వారు మారుతూ ఉంటారు, కానీ దేవుడు మారని దేవుడు అండి. కనుక ఆయన చూసి మనం పరిచయం చేయాలి. యేసన్న గారు చెప్పాడు, ఒరే వారిని చూసినా వీడిని చూసినా వికెట్ ఎగురుతుంది అనేవాడు. అందుకనే యేసని చూస్తేనండి మనం స్థిరంగా ఉంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సమయానికి దేవుడు మనం తీసుకొచ్చాడు. విలువైన మాటలు మన నోట నిలిపి ఘనపరచునుగాక. 135వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాము. ఈ మాట మనం బాగా వినాలి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని ఎదిగి తిని. ఈ పలుకు పలికిన కీర్తనకారుడు జీవితంలో నెరవేర్చిన ఆ పలుకు పలికాడండి. వాస్తవంగా యెషయా గారింటికి ప్రవక్త అయిన శామ్యూయేలు గారు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే దేవుడు చెప్పాడు, నేను ఒక వ్యక్తిని ఏర్పంచుకున్నా, ఆ వ్యక్తి మూర్ఖంగా ప్రవర్తించాడు, స్థితిని మర్చిపోయాడు, నా ఆజ్ఞను ధిక్కరించాడు. గనుక పలాని ప్రాంతంలో పలాని ఇంటిలో పలాని వ్యక్తి కుమారుణ్ణి నేను ఏర్పరచుకున్నా, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఇంటిలో ఒక కుమారుని నా నిమిత్తమై రాజుగా అభిషేకించమని సృష్టికర్తని దేవుడు ప్రవక్త అయిన సమూయేలు గారికి చెప్పినప్పుడు ఈయన గారు తిన్నంగా యెషయా కుమారింటికి వెళ్ళి అయ్యగారిని అడుగుతున్న, బాబు అయ్యగారు నీ ఇంటిలో ఒక వ్యక్తిని రాజుగా చేయాలని ప్రభు నన్ను పంపాడంటే ఆ తండ్రి గారు అన్నాడు, ఓ పెద్దోడైతే మంచి అందగాడు, అన్ని రంగాల్లో ఆరితేరినాడు. అయితే ఈయన గారు కూడా అనుకున్నాడు, నిజమే ఈ వ్యక్తి అయితే రాజుగా పనికొస్తాడు అనుకున్నాడండి. అయితే దేవుని ఉద్దేశం వేరు, దేవుని తలంపులు వేరు, దేవుని ఆలోచనలు వేరండి. ఆ తండ్రి గారు ఊహించినట్లు ఊహలు అక్కడ నెరవేరలేదండి. తర్వాత ఈయన గారికి ఎందుకో ఆత్మలో ప్రేరేపణ కలిగి, అయ్యారు ఇంతేనా నీకు పిల్లలు ఇంకా ఎవరున్నారా? ఉన్నాడయ్యా ఒకడు, చదువు సంధ్యలేడు. ఏమండి, ఉన్నాడయ్యా ఒకడు, గొర్రెల కాపరి. అయితే ఈయన గారు అన్నాడు, అయితే ఆయతను కూడా నీ చిన్న కుమారుని కూడా పిలవనంపు. తండ్రి గారు కబురు పెట్టాడు దావీదు గారికి. ఆ దావీదు గారు వస్తుండగానే దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగి, ఇతన్ని నేను ఏర్పంచుకున్న వ్యక్తి, స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. సహోదరుల మధ్యలో తండ్రి గారు చూస్తుండగానే దావీదు గారిని అభిషేకంతో దేవుడు అభిషేకించాడండి. అప్పుడు కీర్తనకారుడు తన స్థితిని జ్ఞాపకం చేసుకొని తన స్థితిని తలంచుకుంటూ ఈ పలుకు పలికాడండి. ఏమని? యెహోవా గొప్పవాడు, కులము గొప్పది కాదు, ఐశ్వర్యం గొప్పది కాదండి, హోదా గొప్పది కాదండి, పేరు ప్రఖ్యాతి గొప్పది కాదండి. ఇవన్నీ ఆయన వల్లనే మనం పొంది ఉన్నాం. ఆయన గొప్పవాడు. మనకు ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతి కలిగేసినాడు. ఆయన గొప్పవాడు. ఆయన చేసే గొప్ప కార్యములు మీ హృదయాలలో, మీ జీవితాలలో, మీ పిల్లల పట్ల దేవుడు చేయునుగాక, దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రియా సహోదరులారా, గనుకనే కీర్తనకారుడు పలికిన పలికేనంటే యెహోవా గొప్పవాడు, ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడండి. అందుకే ఆ గొప్పతనము ఆయన మన ఏళ్ళను చూపించడం కనుకనే ఈ రక్షణ అనే భిక్ష మనం పొంది ఉన్నాము. ఇది నీ వల్ల నా వల్ల కలిగింది కాదండి. మనం మారుమనసు పొందిన, బాప్తిసం తీసుకున్న, రక్తాన్ని చెమరగా దారబోసి సేవ నిమిత్తమై గొప్పెళ్ళిప్పిన, కానుకలు ఇచ్చిన, దశభాగం ఇచ్చిన, దేవుడు నీకు ఇచ్చిన ఆ గొప్ప మనసును బట్టి స్తుతి చెల్లించునుగాక. ఆ గొప్ప మనసు ఇకపోతే నువ్వు ఇవ్వలేవు, చేయలేవు. ఆయన గొప్పవాడు గనక
నీకు ఆ గొప్ప మనసు ఇచ్చాడు కనుక రేయి అనక పగలనక నాయన నేను చూస్తున్నా కదా ఈ 4 రోజులు ఉండి చిన్నలు పెద్దలు శ్రమ పడుతున్నారండి. మేమేం చేయలేం, చేతులెత్తి ప్రార్థిస్తాం, ప్రభువా ఆ కుటుంబాన్ని ఆశీర్వించు, ఆ కుటుంబం పిల్లల పట్ల మీ సంకల్పన నెరవేర్చు. ఆమేన్. మంచిదేనండి, దేవుడు ఎవరి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఏమండి, నీకు నాకు మనందరికీ ఆశ ఉంది, నా పిల్లలు గొప్పగా ఉండాలని. నువ్వు కూడా అనుకుంటున్నావు నేను కూడా గొప్పగా కనిపించాలని. మంచిదే, నీ ఆశ నీ కోరిక తప్పేం కాదండి. గొప్పగా ఉండాలంటే కొన్ని కారణాలు ఉంటాయి కదండి. గొప్పవాడు అనిపించుకుంటే కొన్ని క్రియలు కూడా కనపరాలి కదండి. యేసు ప్రభుతో ఉన్నవారు అడిగారు ఒక మాట, ప్రభువా పరలోక రాజ్యంలో గొప్పవాడెవరు? యేసు ప్రభుని అడిగారండి. యేసైతే ఉన్నవారు వచ్చి, యేసు ప్రభువా పరలోక రాజ్యంలో గొప్పవాడెవరు? అప్పుడు యేసు ప్రభు వారి అంతరంగాన్ని వెలిగినవాడు కదా. ఒకవేళ యోహాను గొప్పవాడు అంటామా, పేతురు నా బాధపడతాడు. పేతురు గొప్పవాడు అంటామా, ఎలీషా ఫిలిప్ గారు బాధపడతాడు. ఏమండి, ఇలా అతను గొప్పవాడు ఇతను గొప్పవాడు అని చెప్పుకొని అనవసరంగా వారి మనసుని ఎందుకు నేను పాడు చేయాలి? వీరికి జ్ఞానం కలిగినట్లని యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడంటే, పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే పిల్లవాని స్వభావం ఉండాలి, చిన్న పిల్లల గుణగణాలు ఉండాలి. చిన్న మనసు ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో పరలోక రాజ్యంలో అర్హులుగా ఉంటారని చెప్పాడండి. చిన్న పిల్లవనే స్వభావం ఏంటంటే క్షమించే మనసు, మర్చిపోయే మనసు, ప్రేమించే మనసు అండి. ఆ క్షమించే మనసు, ప్రేమించే మనసు, మర్చిపోయే మనసు ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో వారిని దేవుడు ఆశ్చర్యమైన గొప్పవారిగా చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరులారా, ఎవరిని ఆయన గొప్ప చేస్తాడంటే మంచి మనసు కలిగిన వారినండి. స్వచ్ఛమైన మనసు కలిగి ఉన్నప్పుడే గొప్ప కార్యాలు చేస్తాడండి. నాకు తెలిసిన అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మగారు మీకు కూడా బాగా తెలుసు. ఒకవేళ ఉదయం పలకరించి మాట్లాడి వచ్చారేమో నాకు తెలియదు, నేనైతే మాట్లాడాను. ఏంటమ్మా ఉన్నాలమ్మా, బాగున్నావు అక్క అంటే బాగున్నానంది ఆ తల్లి కూడా. ఏంటి ఇక్కడికి వచ్చామని అడిగింది. అమ్మా కొంచెం పని మీద వచ్చానమ్మా, మీ సాక్ష్యాన్ని పంచుకుంటానమ్మా అని చెప్పా. ఆ అమ్మగారు కూడా ఉన్నాడు, పంచుకోనైనా నువ్వు దీవించబడతావు అనింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు అమ్మగారు? ఏమండి, ఎవరు అమ్మగారు? లూకాసు వర్తమానము 1వ అధ్యాయము 49 వచ్చింది చదవండి. సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు ధన్యురాలు. స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరులారా, ప్రియమైన నీతిమంతులారా, ప్రియ సంఘస్థులారా, ఈ మాటను మనం పరిశోధిస్తే ఈ తల్లిగారు పలికిన పలుకు ఏమిటంటే, అన్ని తరముల వారు, నన్ను గురించి విన్న వారందరూ ధన్యురాలు అనుకోవాలండి. ఆ భాగ్యము నీలో కలగాలంటే సహోదరుల ప్రేమ కలిగి ఉండాలండి. ఏమండి, సహోదరుల ప్రేమ కలిగినప్పుడు ఎంత భాగ్యము చూడండి. వెలిసిపెత్తమ్మ గారు, మరియమ్మ గారు ఒకరిని ఒకరు కలుసుకొని శుభవచనం చెప్పుకున్నారు. హలో సిస్టర్ బాగున్నారా ఇట్టంటారు కొందరు. హలో బ్రదర్ బాగున్నారంటే ఇట్టంటుంటారు. ఏంటి రాముడి, ఏంటి అబ్బాయి అన్న పిలుస్తున్న పలకలేదంటే, ఓ అంత నాకేం పనిందన్నా, ఏమిరా అలా అంటారు, పెద్దోడు కదా, ఎవరికి పెద్దోడు అన్నా. చూశారండి, చర్చికే వస్తుంటారు, బైబిలే పట్టుకుంటుంటారు, మళ్ళీ పాటలు పాడి లైన్గా నిలబడి పాడుతుంటారండి. సహోదరుల ప్రేమ ఉండదండి. అక్క ఏంటి అమ్మగారు రాలేదు ఈరోజు ప్రార్థనకు, దాంతో నాకేం పనిందండి, ఆ దేవుడు నేనెవరు అంటుంటారండి. కాదమ్మా, మీ పెద్దమ్మ కూతురు అనే కదా, మా పెద్దమ్మ కూతురు మాకెందుకు అవుతుందండి. కలిసి ఉన్నప్పుడేమో కలదు సుఖం అన్నట్లు కొంచెం ఏదైనా మాటల మీద తేడా వస్తే విచిత్రంగా మాడుతుంటారండి. అలాంటి వారు ధన్యులు ఎలా అవుతారండి? ఏమండి, 25 వచ్చిన చదవండి ఆ మాటలోనే. లూకాసు వర్తమానం 1:25. నన్ను కటాక్షిని దినములలో ఇలాగూ అనుకొని, ఏమండి
నీతిమంతురాలండి ఎలిజబెత్తమ్మ గారు, నీతిపరుడండి జకరయ్య గారు ప్రార్థన చేస్తుంటే కుడి వేదికి ధూప వేదికి గాబ్రియల్ దూత దిగి వచ్చి, జకరయ్య గారు నీ భక్తి, నీ ప్రార్థన, నీ ప్రవర్తన అన్నీ మేము చూశాము. నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నా. నీ భార్య అయిన గొడ్డాలు ఎలిజబెత్తమ్మ గారికి సంతానం కలుగుతుంది అని బ్లెస్సింగ్ ఇచ్చి పరలోకంలోకి ఎత్తబడినాడండి. ఈయన గారు అన్నాడు, ఇది ఎలా జరుగుతుంది అంటావు? ఏమండి, నా వయసు ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఏమండి, ఈ ఆయన గారు కాదు, మనకు కూడా ఇక్కడ ఎవరికైనా అపనమ్మకం కలుగుతుంది, ఇది జరుగుతుంది అంటావా? ఏమండి, ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు కదా, ఏమండి ఇది ఎలా జరుగుతుంది? నీ పరిస్థితి బాగోలేదండి, దేవుని పరిస్థితి బాగుంది. ఆమేన్, హల్లెలూయా. నీ పరిస్థితి నా పరిస్థితి సాగులు చెప్పుకుంటే మనం ఏం చేయలేమండి. దేవుడు చేస్తాడని విశ్వసిస్తే ఘనమైన కార్యములు, గొప్ప కార్యములు ప్రభు చేయునుగాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఎలిజబెత్తమ్మ గారు మరియమ్మ గారు కలుసుకొని శుభవచనం చెప్పుకుంటున్నారండి. గర్భములో పిల్లలు ఏమయ్యారండి? గంతులు వేశారండి. ఆత్మ సంబంధమైన ప్రేమ ఏ వ్యక్తులు అయితే ఉంటుందో, ఒకరి నిమిత్తమై ఒకరు ఎవరైతే ప్రార్థన చేసుకొని ఆ కుటుంబం క్షేమంగా కోరుకుంటారో, ఇది గొప్ప రహస్యం అండి. తప్పకుండా వారి కుటుంబంలో గొప్ప గొప్ప కార్యములు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఆ ఇంటి వారు గొప్పవారయ్యారు? ఎందుకు ఆ పిల్లలు గొప్పవారయ్యారు? ఎందుకు ఆ సహోదరికి అంత పేరు కలిగిందంటే, రహస్యంగా సహోదరుల ప్రేమ కలిగి ప్రార్థన చేస్తున్నానండి. ఆ ప్రార్థన ప్రతినే గొప్ప కార్యములు ఆ ఇంటిలోకి దేవుడు పంపాడు. ఆమెన్, ఆమెన్. కనుక ప్రియా సహోదరులారా, నీతిమంతులారా, గొప్ప కార్యములు చేయాలంటే మొదట సహోదరుల ప్రేమ కలిగి ఉండాలండి. ఎలాగుండాలండి? జకరయ్య గారు భార్య ఎలిజబెత్తమ్మ గారు, మరియమ్మ గారు ఉన్నట్లు ఎవరైతే సహోదరుల ప్రేమలో నిలిచి ఉంటారో, తప్పకుండా వారి జీవితంలో గొప్ప కార్యములు ప్రభు చేయునుగాక. ఆల్రెడీ మీరందరూ అదే ప్రేమలో ఉన్నారండి. మీ ప్రేమ, మీ మమకారాన్ని దేవుడు మర్చిపోడు, మేము కూడా మర్చిపోలేమండి. మేము చేసే పని అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ప్రభా ప్రాంతం పట్ల మీ ఉద్దేశం నెరవేర్చు. స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, మంచిది. లేఖనాన్ని మనం పరిశోధించినప్పుడు గొప్ప కార్యంలో నీ జీవితంలో జరగాలి. మొదటిగా సహోదరుల ప్రేమ కలిగి ఉండాలండి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఏదైనా చేయగలము. ఏమండి, చిన్నప్పుడు మన కథ తెలుసు. ఏ కథ? ఆవు సింహం కథ. తెలుసా అమ్మా? తెలియదా? తెలుసా? ఆవులన్నీ ఐక్యత ఉన్నప్పుడు సింహం పారిపోయింది. ఆవులన్నీ ఐక్యత ఉన్నప్పుడు ఏమండి, వాటికి ఎదురలేదండి, గొప్ప విజయం కలిగింది. ఈ ఆవుల్లో కొంచెం తేడా వచ్చింది. నా కొమ్ములు ఎత్తుగున్నాయి, నా కొమ్ములు గట్టిగా ఉన్నాయి, నా తోక పొడుగుగా ఉంది అని ఆవులకు కొంచెం భేదాలు వచ్చి నీది నీదే, నాది నాదే అని పోయినారండి. కాసుకున్నాడు దుష్టుడు. ఆహా, ఇదే మీ సంగతి అని వచ్చిన ఆవును మొత్తం లాగిచ్చేసింది. ఐక్యత ఉన్నప్పుడేమో సింహం పారిపోయింది. సహోదరులకు కలిసి ఉన్నప్పుడేమో గొప్ప గొప్ప కార్యాలు చూశారు. నాకెందుకు, నాకు వచ్చిన పేరు వానికి ఎందుకు రావాలి, నాకు వచ్చిన దానికి ఎందుకు రావాలని ఈ చిన్న మనసు, ఈ పిచ్చి మనసు ఉన్న వారి జీవితాల్లో కార్యాలు జరగవండి. అందుకే చాలామంది తెలియక అక్కడే ఉంటారండి. నీతిమంతులారా, ప్రియమైన సహోదరులారా, ఆ గొప్ప మనసు కలిగి సహోదరుల ఐక్యత కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదం చాలా ఉంది. 133వ కీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు చూస్తే చూడండి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదాలు 133వ కీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు. ఏంటన్నా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించి ఎంత మేలు, ఎంత మనోహరం అండి. ఏసన్న గారు ఇప్పుడు పాత మందిరం, కొత్త మందిరం కడుతున్నారండి గోరింట్లో. పాత మందిరంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పేరు లూకా గారు. ఇప్పుడు లేండి, చనిపోయాడు. ఏసన్న గారు ఆయన గారిని పిలిచి, నువ్వు పెద్దోని మాదిరిగా ఉండాలి, అందరితో కలిసి పాట పాడమని చెప్పేవాడు. అన్నా నా స్కేల్ వేరన్నా, వాళ్ళ స్కేల్ వేలన్నా అనేవాడు. ఏయ్ స్కేల్ కలుపుకుని పాడవయ్యా అనేవాడు. అయ్యో స్కేల్ కలుపుకుని పాడవయ్యా అనేవాడు. అన్నా
నా గొంతు వేరన్నా, వారి గొంతు వేరన్నా అనేవాడు. ఈ మనిషి చెప్తే వినడే అని ఆలోచన చేసి గుడాల పనులు చూసావా అని, చూశానన్నా. సేవకులందరూ ఎలా పాడుతున్నారు, అబ్బా ఆ స్వరాలు అనేవాడు. ఒరే ఆ స్వరం నువ్వు ఉండాలయ్యా అనేవాడు. తెలుసా మీకు పెద్ద ఆయన బండ సందున్న పావరం అని ఒక పెద్ద ఆయన పాట పాడేవాడు. ఏమండి లేని ఆయన గారు ఇప్పుడు ఆయన గారు పాట వేయకపోతే మీద ఎక్కడ అక్క ఇక్కడ నొప్పి అక్క అనేవాడు. అక్క ప్రాణం చేసిన ఆయన అయ్యగారిని దీవించిన ఆయన గుండె నొప్పి తొలగించయ్యా అనేది. ఎందుకు చెప్తుంటే సహోదరులారా, ఎస్ఎన్ గారు మాకు నేర్పినట్టే పాట పాడే ఉంటాడు, పాట లేనివాడు ఉంటారా బాబు. పాట పాడేవాడితో పాడిన వారిని కూడా కలపండి, వారు కూడా కలిసి పాడతారు, వాడికి కూడా ధైర్యం వచ్చదని చెప్పేవాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే చూడండి మన వస్తున్న మందిరాల్లో విశ్వాసులైనా సేవకులైనా 4, 5, 6 మంది కలిసి పాడుతుంటారండి. పాట పాడేవారికి ఏమండి చూసి పాట లేని వారికి కూడా ధైర్యం వస్తుంది. ఓహో నేను కూడా పాడాలా, నేను కూడా ఇలా ఉంటాయండి. మంచిదే. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఏం కలుగుతుంది? బిగ్గరగా చదవాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు ఉంటుందండి. సహోదరులు కలిసి ఉంటే మేలు. ఆ మేలున్న ఆశీర్వాదము అందరికీ నువ్వు పంచుదుగాక. మేలు ఉందండి సహోదరులు కలిసి ఉంటే. మేలు. ఆ తర్వాత మనోహరం అంటే ఏంటి? ఆనందం, సంతోషం, సమాధానం అని. మనోహరం అంటే ఏంటి? ఒక అన్నగారి పేరు మనోహరం. ఆయన జీవితంలోనే సంతోషం లేదండి. ఆయన పేరే మనోహర్ గారి తన జీవితంలో నెమ్మది లేదు. ఎందుకు తెలుసా? అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ఆయనకు కుష్టి వ్యాధి. పేరు ప్రఖ్యాతి ఉంది, ఆస్తి అంతస్తులున్నాయి, మనోహరే కానీ ఆరోగ్యం లేని మనోహర్ అండి. సమాధానం లేదండి, సంతోషం లేదండి. ఆ ఇంటిలో యజమానురాలు ఏం చేసి తెలుసండి, ఆయన గారికి పెట్టే ప్లేట్ కూడా దూరంగా పెట్టి పారిపోయేదండి. ఎందుకంటే అతని వ్యాధి నాకు వస్తుందేమని భయపడే వ్యక్తి. సహోదరులారా, ఒక చిన్నది, ఒక ఆత్మీయురాలు, సహోదరుల ప్రేమ పెరిగిన చిన్నది, దేవుని విశ్వాసం చిన్నది. అమ్మగారు పలాని ప్రాంతంలో పలాని స్థలములో ఒక దైవజనుడు ఉన్నాడు, మన యజమానుడు అక్కడికి వెళితే మన యజమానిని రోగం పోతుందమ్మని యజమానురాలతో ఈ చిన్నది, ఈ సహోదరుల ప్రేమ కోరుకున్న దేవుని బిడ్డ చెబితే, ఈ నైమాన్ గారు, ఈ మనోహరణ వ్యక్తి తిన్నంగా ₹1,00,000 డబ్బు తీసుకొని, బట్టలు తీసుకొని, ఒక పనివాడిని తీసుకొని రాజుగా దైవ సేవకుడికి వెళ్ళాడండి. ఈయనగారు అనుకున్నాడు, నేను గొప్పవాణి కదా, నాకు పేరు ప్రఖ్యాతి ఉంది కదా, పాస్టర్ గారు వచ్చి ఆడిస్తాడేమో, ఏమండి నా రోగం గారు చేయబెట్టి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాడండి. ఈ అయ్యగారు అన్నాడు, అబ్బాయి ఆ వచ్చిన వ్యక్తిని అలాగని వెళ్ళి యోగ్యానదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడండి. అప్పుడు ఈయన గారి మనసులో బాధ కలిగింది. ఏంటి పాస్టర్ గారు నా దగ్గర రాకుండా అలా పంపించాడు ఏంటి? ప్రేమగా కొంచెం పలకరించాలి కదా, ప్రేమగా నాతో మాట్లాడాలి కదా. ఇప్పుడు ప్రేమగా మాడితే నీకు అర్థం కాదు. నీ రోగం, నీ సమస్యలు పోతే అప్పుడు నీకు ప్రేమ అర్థమవుతుందని ఆ దైవజనుడు చెప్పాడు. వెళ్ళి యోగ్యానదిలోకి వెళ్ళి మునగమన్నాడండి. అప్పుడు వచ్చిన దాసుడు అంటాడు, అయ్యా ఆయన ఏమైనా చెప్పాడా? 7 వారాలు ఉపవాసం ఉన్నామన్నాడా ఏమండి? లేకపోతే 40 రోజులు ఉపవాసం ఉన్నామన్నాడా? ఏం చెప్పలే కదా. ఆయన చెప్పినట్టు చేస్తామయ్యా అని ఒక పనివాడు చెప్తే ఈ వ్యక్తి వెళ్ళి యోగ్ధనలకి మునిగితే 7 సార్లు మునిగాడండి. తన దేహం ఎలా వచ్చింది? పసిపిల్లవాని దేహం, స్వచ్ఛమైన మనస్సు. సహోదరుల ప్రేమ కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదాలండి. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆత్మీయురాలు కృపను పొందుకున్న తల్లిగారు అంటాడు, ఆ మరియమ్మ గారు ఏమంటే, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆమెన్. గొప్ప కార్యములు నువ్వు పొందాలంటే సహోదరుల ఐక్యతలో నిలిచి ఉండాలి. సహోదరుల తప్పులు చూడకూడదండి. నువ్వెవరండి తప్పులు చూసేకి? నేనెవరండి? దేవుడు కదా సరి చేసేది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే శాశ్వతమైన ఆశీర్వాదము నిలిచి ఉంటుంది. సహోదరుల ప్రేమ కలిగి ఉంటే శాశ్వతమైన ఆరోగ్యం ఉంటుందండి, సమాధానం ఉంటుందండి, జీవం ఉంటుందండి, మరణం ఉండదండి ఎక్కడ. కనుకనే
నీతిమంతులారా, సహోదరుల ఐక్యత కలిగి ఉన్న చోట గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. చూడండి, ఒక వ్యక్తికి నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? ఏంటమ్మా అంత మౌనంగా ఉండరు మీరు? అన్నా అయ్యలారా చెప్పండి, ఒక వ్యక్తికి నమ్మకం, విశ్వాసం, భక్తి ఎప్పుడు కలుగుతుంది? చెప్పినందుకు 5 స్టార్ చాక్లెట్ ఇస్తా అమ్మా. సవాసం కలిగి ఉన్నప్పుడు. నేను చెప్తాను, చచ్చిన వారు చూసినప్పుడు నమ్మకం కలుగుతుందండి. ఎవరిని చూసినప్పుడు? చెప్పండి అమ్మ, ఎవరిని చూసినప్పుడు? చచ్చిన వారిని చూసినప్పుడు. అవునా కాదా? ఏమబ్బా మాకు తెలుసు అంటున్నారా? ఏమండి? నిర్గమకాండము 14వ అధ్యాయము 30 వచ్చిన చదవమ్మా. నిర్గమకాండము 14:30. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతి నుండి ఇజ్రాయిల్ను రక్షించెను. ఇజ్రాయిలీలు ఎవరిని చూశారండి? ఎవరిని చూశారండి? వీరు చచ్చిన ఐగుప్తులను చూచిరి. యెహోవా ఐగుప్తులు చేసిన గొప్ప కార్యములు ఇజ్రాయిలు చూచిరి గనుక ఆ ప్రజలు ఎవరికి భయపడినారు? దేవునికి భయపడినారు. తర్వాత ఎవరి యందు వారికి నమ్మకం కలిగింది? తన సేవకుడైన మోసే యందు వారికి నమ్మకం కలిగింది. సంతోషంగా చప్పట్టు కొడుతున్న బిగ్గరగా దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రియా సహోదరులారా, చచ్చిన ఐగుప్తులు చూశారండి, విమోచించబడిన ప్రజలు, దేవుని ప్రజలు చచ్చిన వారిని చూసినాక వీరికి దేవుని యందు భయం కలిగింది. ఎందుకు వారు చచ్చారంటే వారికి దేవుని భయం లేదండి. వారికి దేవుని భయం లేదు. మా భక్తి గొప్పది, మా ఆచరణలు గొప్పవి, మా సిద్ధాంతం గొప్పది, మేము చెప్పినట్లే జరగాలి, మేము చెప్పినట్లే నడవాలి అన్నట్లు పౌరవ సైన్యమంతా వాళ్ళు నడుస్తున్నారండి. దేవుడు చూశాడు, దేవుడు చూశాడు, దేవుడు చూశాడు. మోసే, నువ్వేమి కంగారు పడద్దు, నేను నిన్ను ఏర్పంచుకున్నా, నేను నిన్ను పిలిచాను, నా పిలుపుకు లోబడినావు గనుక నీ చెయ్యి సముద్రం వైపు చాపమంటే చాపాడండి. ఏమైంది? ఏంటమ్మా పలకలు? ఏమైంది? ఏంటండి ఏమైంది? చెప్పండి, ఏమైంది? ఏమైందండి? ఫాయిల్ అయిపోయిందండి. అప్పటికే వారికి భయం వచ్చింది. ఎవరు నాయనో, ఏంట్రా వీరి చరిత్ర అర్థం కాలేదు. మనం చూస్తుండగానే ఎర్ర సముద్రం రహదారికి మారింది, వారేమో తిన్నంగా వెళ్ళిపోయారండి. మరలా దానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని ప్రజలందరూ నాయకుని దగ్గర చూశారు. అయ్యగారు, నువ్వు చెప్పినట్టు మేము చేసాం, ఏంటి మాకు నష్టం? నష్టం లేదు బాబు, మీకు లాభమే. హల్లెలూయా. ఏంటండి? మీకు లాభమే. మరలా చేయి చాపితే ఆ ఎర్ర సముద్రము కలిసిపోయిందండి. శత్రువులు మునిగిపోయారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దేవుని ద్వారా మేలు పొందుకున్న ఈ దేవుని ప్రజలకు భయము కలిగింది. అమ్మో, దైవసేవకుని మాట వింటే కలిగే కార్యాలు ఇలాగ ఉంటాయా? దైవసేవకుని మాటకు లోబడితే కలిగే దీవెనలు ఇలాగ ఉంటాయా అని ఈ దేవుని ప్రజలు చచ్చిన ఐగుప్తులు చూసి దేవునికి భయపడినారండి. దేవునికి భయపడి తన సేవకుడైన మోసే యందు వారికి నమ్మకం కలిగింది. స్తోత్రం కలుగునుగాక. ఈ మోసే గారు ఎవరు? ఎవరు నిన్నగారు? జీతగాడు కాదు. ఈ మోసే గారు ఎవరు? ఎలక్షన్లు పెట్టుకునేవాడు కాదు. ఈ మోసే గారు ఎవరు? దేవుని పిలుపుకు లోబడి వచ్చిన యాజకుడు. హల్లెలూయా. ఎలక్షన్లు ఉండవు కదండి మన మినిస్ట్రీలో. మన మినిస్ట్రీలో సేవకులు ఎవరు? దర్శనానికి లోబడి, పిలుపుకు లోబడి, నడిపింపుకు లోబడి, దైవజన నాయకులు చెప్పిన మాటకు లోబడి వచ్చిన సేవకులు. పెద్దలకు ప్రేరేపణ కలిగి, బ్రదర్, పాస్టర్ గారు మీరు ప్రాంతాన్ని వెళుతారు, అక్కడ చేసావయ్యా మాకు ప్రేరేపణ కలిగింది, పలానాసారికి వెళ్ళమంటే వెళుతారండి.
అందుకేనండి మన సంఘాన్ని, మన సమస్తం దేవుడు ఉన్నతమైన దీవెనలతో దీవించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఏమండి, రక్తాన్ని చెమటదారు దేవుని సేవ నిమిత్తమై మీరెందుకు దేవుని నిమిత్తం దేవుని సేవకులు కానుకలు ఇస్తున్నారండి? నమ్మకం లేకపోతే ఇస్తారండి? నమ్మకం లేకపోతే ఇస్తారండి? నమ్మకం ఉంది, భక్తి ఉంది. భక్తి కలిగిన దైవజనుడని మీరు ఎంత దారుణంగా ఇస్తున్నారో అందుకే మీ కుటుంబం దేవుడా అంతగా దీవించబడుతున్నాయి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. నమ్మకం చాలా విలువైనదండి. నమ్మకం చాలా విలువైనదండి. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, నమ్మకమైన వారికి మెండైన దీవెనలండి. నమ్మకస్తులు కలిగే దీవెనలండి. అపనమ్మకం ఉన్నదనుకోండి, దీవెనలు రావు. అపనమ్మకం ఉన్నది, కార్యాలు జరగవు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు నా దేవుడు కుమ్మరించునుగాక. మీ నమ్మకత్వాన్ని బట్టి, మా నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడండి. ఏమండి, అప్పచెప్పిన పని నమ్మకం చేస్తున్నాం, దేవుడు చూస్తున్నాడండి. దేవుడు చూస్తున్నాడు. అందుకే మమ్మల్ని చూసిన వెంటనే మా దైవజనులు, మా నాయకులు కూడా మా మీద కనికెన కలుగుతుందండి. ఎందుకంటే దేవునికి భయపడితే కలిగే కార్యాలు చాలా ఉన్నాయండి. చూడండి, దేవుని ప్రజలు ఏమండి చచ్చిన ఐగుప్తును చూశారండి. ఎందుకు చచ్చారు వారంటే దేవునికి భయపడలేదు, దైవ సేవకునికి భయపడలేదు. దేవుని కార్యాలు చూస్తున్నారు. ఏమండి, పగలంతా మేఘస్తంభంలో ఉన్నారు, రాత్రి అంతా అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వారి కళ్ళు మూతపడిపోయినాయండి. వారికి దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు, దైవ సేవకుని భయం లేదు. ఎప్పుడైతే ఈ సచ్చిన ఐగుప్తును చూశారో వీరికి నమ్మకము కలిగింది, దేవునికి భయపడినారు. వారి జీవితాల్లో గొప్ప కార్యములు ప్రభు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12:24 వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా ధ్యానించుకుందామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12:24. అమ్మా చదివి వాళ్ళు బిగ్గరగా చదవాలన్నా. అందుకే మీరు రోజు 4 కోడిగుడ్డు తినాలని చెప్పేది. గట్టిగా చదువునా. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదండి, తలంచుకోవాలండి. నిజమే సహోదరులారా, అమ్మలారా, 2019, 2020, 21, 22 ఎంతమంది కుప్పకూలిపోయలేదండి. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఇది మన భక్తి, మన శక్తి కాదండి. దేవుడు చూపిన ఉచితమైన కృప, దేవుడు చూపిన కృప, దేవుడు చూపిన కృపనండి. ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదండి. అమ్మో, తలంచుకుంటే ఆశ్చర్యమైన కార్యాలు. నేను సేబురాల ప్రాంతంలో సేవ చేస్తున్నానండి. సేబురాలకు గుంటూరుకి 14 కిలోమీటర్ల దూరంలో నేనున్నా. ఏమండి, సేబురాల ప్రాంతంలో నేను సేవ చేస్తున్నా. ఒక తమ్ముడు, ఆ తమ్ముడి పేరు మార్కు. రక్తము నీరు 2 కలిసిపోయినాయి. విజయవాడలో పెద్ద ఆసుపత్రి ఉంది, అక్కడికి వెళ్ళారు. వాళ్ళు రాసి హైదరాబాద్కి వెళ్ళమని చెప్పారు. హైదరాబాద్కి వెళ్ళిపోయారు. తనతో వెళ్ళిన తన అన్నపిల్లలు వస్తే ఆ డాక్టర్ గారు చెప్పాడు, అబ్బాయి, ఈ అబ్బాయికి గుండె బెజ్జమే పడింది కాక రక్తము నీళ్లు కలిసిపోయినాయి, ఇతను చనిపోతాడు, బ్రతకుడు అని చెప్పారండి. వెంటనే తనతో వెళ్ళిన ఆ తమ్ముడు నాకు ఫోన్ చేసి, అన్నా మా బాబాయికి ఇలా డాక్టర్ గారు చెప్పారన్నా, ఈ సంగతి మా బాబాయికి తెల్లన్నా, మా బాబాయికి 4 ఆడపిల్లలన్నా అని చెప్పాడు. ఏమైంది తమ్ముడా, ఏమైంది తమ్ముడు అంటన్నా, డాక్టర్ గారు చెప్పాడన్నా మా బాబాయి 2-3 రోజులు చనిపోతాడంట, వారమేనంట టైం అని చెప్పాడు. నేను చెప్పాను, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం తమ్ముడా, ఓకే నువ్వు చెప్పావు కదా, మనం ప్రాణం చేస్తాంలే, మీ బాబాయికి చెప్పొద్దు ఆ మాట అని చెప్పా. అలాగేనన్నా ఆ తమ్ముడు కూడా మరుగై వచ్చాడండి. ఆ తమ్ముడు కూడా వచ్చి, ఏం తమ్ముడు అంటాను, నాకేదో బాగోలేదన్నా, నాకు 4 ఆడపిల్లలు అంటే ఏం భయపడద్దమ్మా, దేవుడిచ్చిన బహుమానం కదా అని చెప్పానండి. ఆ తమ్ముడు ప్రాణం వచ్చినప్పుడల్లా ఇక్కడ చేయి ప్రాణం ఏమంటాడు అంటే, పెద్ద నేను భక్తుని కాదండి, నమ్మకం, విశ్వాసం అండి. చెప్పి 6-7 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ సజీవునిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి బాబు. ఇది కల్పన కథలు కాదండి, ఇది అమెరికా చరిత్ర కాదు. మన సంఘములో మన దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములు తలంచుకోవాలి. మన పిల్లల విషయంలో ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు.
మన కుటుంబంలో ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు. వాస్తవమే, నీకు నష్టం వచ్చింది, నీకు అవమానం కలిగింది. అవమానం తర్వాత గొప్ప ఘనత ఉన్నది. నిందలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. వాస్తవమే, దేవుడు మర్చిపోయాడుకు అన్యాయస్తుడు కాదండి. చూడండి చక్కటి మాట, మరలా చదవండి ఆ మాటను. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యం చేసినో అవి మీరు తలంచుకోనండి. చాలండి, తలంచుకోవాలండి. ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదండి. ఇక్కడ మీ అందరి జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు. మీకు సంతానం కలగదన్నారు, సంతానం కలిగింది. నీ పిల్లలు పెళ్ళి కాదన్నారు, పెళ్ళి అయింది. ఉద్యోగం రాదన్నారు, ఉద్యోగం వచ్చింది. మనల్ని పుట్టారన్నారు, పిల్లలు పుట్టారు. ఏమన్నా ఇల్లు కట్టలేవన్నారు, ఇల్లు కట్టావు. నువ్వు బైక్ కొనలేవన్నావు, కారే కొన్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పనికిరావన్నారు, వాళ్ళే నిన్ను వచ్చాయి బాబు మా దగ్గర రాయి నిన్ను కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని గొప్ప కార్యాలు లేవండి బాబు, ఎన్ని గొప్ప కార్యాలు లేవండి. నా జీవితం తలంచుకుంటే అంత ఇంత కాదండి. నా జీవితం తలంచు, అమ్మో నేను దేవునికి నా జీవితకాలం అంతా నేను రుణస్తున్నానండి. అందుకే మేము భోంచేసేప్పుడు నా పిల్లలు చెబుతా, నేను భోంచేసేప్పుడు నా పిల్లలకు, నాకు 3 పిల్లలండి, బెనాయ, గ్లోరీ, సమర్పణ కుమార్, 3 పిల్లలు. భోంచేసేప్పుడు నేను చెప్తా, అయ్యా నాన్న మంది నిరుపేద కుటుంబం రా బాబు. ఏసన్న గారు నా తల మీద చేయబెట్టి ప్రాణం చేశాడు. అయ్యా బాప్తిసం తీసుకున్నప్పుడు నన్ను అడిగాడు, ఏం పేరు నీ పేరు అన్నాడు. నా పేరు చెప్పి ఓయమ్మ అన్న. బాబు నీ పేరు ఓయమ్మ కాదు, ఏసన్న అంటాడు. నేను కొంచెం మహాజ్ఞాని. ఏ జ్ఞానం అంటే పోయే జ్ఞానం కలిగినవాడిని. బాప్తిసానికి ముందు ఏం చేసి తెలుసా, చెవులో దూది పెట్టుకుని పోయినానండి. ముక్కలకి నీళ్ళు పోతాయని చెప్పి చెవులో దూది పెట్టుకునే ముందు అన్నకాడికి వెళ్ళాకి ముక్కలు దూది పెట్టుకున్నా. మరి ఈడు మెంటలో ఉన్నట్టు అనుకున్నావు. ఆయన ఏం పని చేస్తున్నావు అన్నాడు. నేను తాపీ పని చేస్తాను అన్నా అని చెప్పా. తాపీ పని చేస్తావా, బేల్దారి మేస్త్రి అన్నాడు. అవునండి, అవునన్నా అని చెప్పా. ఎందుకు చెవుల్లో దూది పెట్టుకున్నావంటే నువ్వు ముంచుతావే నీళ్లు పోతాయి అని చెప్పా. వారి పిచ్చోడా దూది తీయమని చెప్పాడు. మళ్ళీ చూసి ఏంటి ముక్కలు తెల్లముంది అన్నాడు. ముక్కలకి నీళ్ళు పోతాయని చెప్పి ఒరే నాయన సస్తవురా అన్నాడు. అన్నాడు. తీసిన తర్వాత ఎందుకు తీసుకున్నావు బాప్తిసం అన్నాడు. ఎందుకంటే ఆ రోజు ఏమన్నాడంటే, నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలని చెప్పాడు. నా దేవుని నిన్ను కాపాడాలంటే దేవుని ఆజ్ఞను అనుసరించాలని చెప్పాడు. ఆజ్ఞ అంటే నాకు తెలియదు, అనుసరించేది కూడా నాకు తెలియదు. ఆ మాటలన్నీ కొంచెం మనసులో నా హృదయం నిలబడిపోయి దేవుడు ఎలా కాపాడ చూడాలని మనసులో ఉంచుకొని వెళ్ళాను. నా దేవుడు మిమ్మల్ని కాపాడాలంటే రేపు ఉదయము 10 గంటలకు అక్కడ బాప్తిసం ఇస్తా, వచ్చి తీసుకోవాలని చెప్పాడు. అప్పుడు నేను నా యజమానులు మొదట వెళ్ళిపోయామండి. అక్కడికి పోతే ఎవరు లేరు. 9 గంటలంటే 10 గంటలకు 9:30కి వెళ్ళిపోయాం. అక్కడ అడిగితే ఏంటి ఈరోజు అంటే ఆ వస్తలే ఉండని చెప్పి అన్నగారు 10:30, 11 గంటలకు వచ్చాడు. బాప్తిసం ఇచ్చేప్పుడు చెప్పాడు, ఏ పేరు నీ పేరు అన్నాడు. నా పేరు చెప్పానండి. అప్పుడు బాప్తిసముడు ఏసన్నా నీకు బాప్తిసం ఇస్తున్నాను పెట్టాడండి. నీళ్ళలో ముంచి లేచి నాకు ఓయమ్మ అన్న. నీ పేరు ఓయమ్మ కాదు నాయన, ఏసన్న అన్నాడు. అని ఇటు కొట్టి రమేష్ పోటది అని చెప్పాడు. ఎందుకో నేను ఎప్పుడు చర్చికి వెళ్ళలేదండి, నాకు తెలియదు ఇలా క్రమం, ఇలా పద్ధతి, ఇలా సమర్పణ సేవకులు ఉన్నారు, గొప్ప సేవకులు నాకు తెలియదు. ఇలా ఆత్మ సంబంధమైన ప్రేమ ఉంటే నాకు తెలియదండి. నేను మొండోని మూర్ఖోని. ఏమండి నాకు తెలిసింది ఉగాది, సంక్రాంతి, శివరాత్రి. ఏమండి నిరుపేద కుటుంబం పనికి వెళ్ళే నేను తాపి మేస్తుంది కదండి, బడాయికి ఎందుకు చెప్పుకోవాలండి? దేవుని తెలుసు కదా నా స్థితి. ఆ రోజు ఆ పరిశుద్ధుడు తల మీద చేయబెట్టి ప్రాణం చేశాడండి. ఆ రోజు మీటింగ్లో ప్రాణం చేయించాడన్న. ఈరోజు 125 మంది బాప్తిసం తీసుకున్నారు. వారిలో కొందరిని దేవుడు ఉన్నతమైన దీవెనలతో దీవించబోతున్నాడు. ఆమేన్. ఆ 125 మందిలో నేను నా యజమానులు ఉన్నామండి. నా దేవుడు నా కుటుంబాన్ని కూడా కృపతో జ్ఞాపకం చేసుకొని ఏమండి ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి, ప్రతి జిల్లాకు అమ్మో వెళ్ళి చెప్పుకుంటే తరివి తీరదండి బాబు. దేవుని రుణం మేము తీర్చలేమండి. ఏమండి ఏసన్న గారు అడిగాడు, యెరూషలేముకి వస్తావా అని. వస్తాను కానీ అర్హత లేదు కదన్నా అని చెప్పా. అర్హత ఏంది అన్నాడు. నాకు చదువు లేదు కదన్నా, నేను ఎప్పుడో చిన్నప్పుడు 7వ తరగతి చదివినా ఎక్కడో, అది చదువులో మొద్దోనన్నా అని చెప్పిన. ఒరే మొద్దలే కదా వెంటనే పాస్పోర్ట్ వస్తుందని చెప్పాడు ఆయన. మహానుభావుడు, ఒరే చదువులో వెనుకబడి వినాలిగా పాస్పోర్ట్ వస్తుందంటే చదువులు కూడా పాస్పోర్ట్ వస్తుంది, ఎలా వస్తుందని అని చెప్పా. నువ్వు రాజుబాబు దగ్గరికి వెళ్ళి మన ఫోన్ బిల్లు తీసుకుని పోయి ఆయన కానీ అడుగుపో నీకు ఏర్పాటు చేస్తాడన్నాడండి.
చెప్పుకుంటే చాలా గొప్ప కార్యాలండి. యెరూషలేముకు నా పరిశుద్ధులు దైవజనులు నేను 3 సార్లు వెళ్ళి వచ్చానండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది గొప్ప కార్యం కదా. ఆయన చేసిన గొప్ప కార్యం తలంచుకోవాలని నా పిల్లలు ఉన్నతమైన చదువు చదవండి. ఇది గొప్ప కార్యం కదా. అర్హత లేదండి, గొప్ప సంఘాన్ని ఇచ్చాడు. ఇది గొప్ప కార్యం కదా. దేవుని బిడ్డలు ఉన్నతమైన చదువుకున్న వారు కూడా దేవుని ఇది గొప్ప కార్యం కదా. ఏమండి అమ్మో, మీ ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే నాకు భలే ఆశ్చర్యం ఉంది. ఉన్నతమైన హోదాలో ఉన్న ఎంత తగ్గింపుగా మీరు గొప్పవారు కదా. ఇది గొప్ప కార్యం కదా. ఆయన చేసిన గొప్ప కార్యములను తలంచుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరు, ఆయన గొప్ప కార్యాలు చేయుటకు సమర్థుడండి. కనుకనే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. పాపం ఆయన గారు మిట్ట మధ్యాహ్నం సమయాన ఎదురు చూస్తున్నాడు. కనులెత్తి చూశాడండి. 3 వ్యక్తులు కనిపించారు. 3 వ్యక్తులు కనపడితే వాడిని పొరపాటును దాటిపోనీయలేదండి. వాడిని కౌగిలించుకొని ఇంటిలోకి చేర్చుకొని కాళ్ళకు నీళ్ళు ఇచ్చాడండి. కాళ్ళకు నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ భక్తి ఆసక్తిని చూశారు వారు. ఈ వీరి జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయాలనుకొని ఏమండి మనసారా తృప్తిగా భోంచేసిన తర్వాత వెళుతున్నప్పుడు, హలో, వచ్చే కాలానికి నీ ఇంటిలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. అప్పుడు ఆ ఇంటి యజమానులు అనుకున్నది ఇది ఎలా జరుగుతుంది, మనసులో నయ్యిందండి. అప్పుడు దేవుడు అన్నాడు, ఓయ్, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? హల్లెలూయా. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ప్రియ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. నీతిమంతులారా, ప్రియమైన సహోదరులారా, దేవుని యందు పడిన శ్రమ వెన్నెల వ్యర్థము కాదండి. ఆయన మర్చిపోయేటుకు అన్యాయస్తుడు కాదు, గొప్ప కార్యం చేయుటకు సమర్థుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. గొప్ప కార్యం చేయుటకు సమర్థుడు అండి. మరొక మాట చదువుకొని మనం దేవుని వాక్యాన్ని ముగించుకుందామండి. దేవుని వాక్యాన్ని పరిశోధిస్తే 126 కీర్తన 2వ వచనం చూడండి. ఒక మాట ఉంది, 126:2. ఉంటిమి ఏమున్నదండి? నోటి నిండా నగున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నగు లేని వారు కూడా హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్తారు? మన నోటి నిండా దేవుడు నగును పుట్టించాడు కదండి. మనం దేవుని రుణస్తులం కదండి. ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదండి. ఏమండి, ఎవరిని చెప్తారా నా నోటు నగు లేదయ్యా అనేవారు? నోటి నిండా ముషిముషి నగులు. అమ్మో, ఆనందం పిల్లలు చూసినప్పుడు, కొడుకును చూసినప్పుడు, కోళ్ళను చూసినప్పుడు. ఆ ఇంటికి వెళితే ఒక తల్లి అంటుంది, అయ్యా ఈ గొప్ప కార్యం మర్చిపోలేనయ్యా, ఏంటో ఎక్కడో పెంట కుప్పల మీద పడిపోయిన నా బ్రతుకుని దేవుడు ఇలా దీవించాడని నా తల్లి చెప్తుంటే ఆ ఇంటి వారందరూ మహా ఆనందంగా ఉన్నారండి. నీతిమంతులారా, ప్రియమైన సహోదరులారా, మనము కళా కన్య వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నగుండెను, ఆనందగానంతో నిండి ఉండెను. యెహోవా మీ కొరకు గొప్ప కార్యము చేసినని ఈ మందిరం చుట్టూ ఉన్న వారందరూ చెప్పుకుందురుగాక. వారందరూ రక్షింపబడుదురుగాక. ఉదయము సాయంకాలం ఈ మందిరం ముందు వెళ్ళే వారందరూ జీవితంలో దేవుడు రక్షణ ప్రాకారం కలగజేయునుగాక. ఆమేన్. మీ దేవుడు మీకు తోడు ఉన్నాడని మీతో ఉన్నవారు కూడా దేవుని సన్నిధికి దేవుడు నడిపించునుగాక. ఆమేన్. అన్ని జనులు చెప్పుకుంటారండి. అన్ని జనులు చెప్పుకుంటారు. మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నా రక్షణ వారు రక్షణ మిమ్మల్ని చూసి చెప్పు, అయ్యా మీ దేవుడు గొప్పవాడు. ఒక అన్నగారు చెప్తున్నాడు. ఒక అన్నగాడు చెప్తున్నాడు, అన్నా నేను నజరేయుడా పాట పాడుతున్నానన్నా. ఆ పాట పాడుతుంటే ఒక పెద్ద ఆఫీసర్ అన్యుడన్నా, ఏయ్
మళ్ళా కన్నడ ఏమంటారమ్మా? కన్నడ వద్దులే, తెలుగులో ఏమంటారమ్మా? మళ్ళా పాడు అన్నాడంట. ఆ పాట పాడుతుంటే, అగాధ సముద్రానికి అలలేసిన దేవుడు అయ్యా, శూన్యములో ఈ భూమిని పాట పాడుతుంటే ఒక అన్యుడు అండి, పెద్ద ఆఫీసర్ అండి, ఓయ్ మీ దేవుడు కింగ్ అన్నాడంట. స్తోత్రం కలుగునుగాక. మీ దేవుడు కింగుర బాబు, నిజంగా నువ్వు గొప్పవాడు బాబు. నువ్వు అన్యుడు, ఒక క్రైస్తవుని, దేవుని నమ్ముకున్న వ్యక్తిని చూసి దేవుని కనపరిచాడండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పాస్పోర్ట్ విషయంలో చెప్తానండి. రాజుబాబు గారు వెళ్ళి అక్కడ 500 మేము అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కట్టామండి. 2 పోలీసులు వచ్చారు, మఫ్టీలో వచ్చారు. మఫ్టీలో వచ్చి ఇక్కడ ఏసన్న గారు ఎవరు అన్నాడు. ఏసన్న గారు అని అడిగా. ఏసన్న గారు అంటే టీ ఏసన్నా ఎం ఏసన్న అని అడిగా. ఎం ఏసన్న కావాలన్నాడు. నేనేనండి అని చెప్పా. నువ్వేనా పాస్పోర్ట్ అప్లికేషన్? అవునండి అని చెప్పా. నీకు పాస్పోర్ట్ వచ్చింది, నువ్వు అక్కడికి ఎస్పాసిగా సంతకం పెట్టమన్నాడు. నాకు సంతకం రాదా, ఏలుముద్ర పెడతా అని చెప్పా. సంతకం రాదా నీకు, నువ్వు పాస్టర్ అన్నాడు. అవునండి అని చెప్పిన. మరి పాస్టర్ అయితే సేవ చేస్తున్నావు అన్నాడు. దేవుడు నాకు జ్ఞానం కృప ఇచ్చాడండి, ఆత్మతో నింపాడండి అని చెప్పా. వాళ్ళు మాట్లాడుతూనే ఒక వాక్యం చెప్పు అన్నాడు. ఒక వాక్యం చెప్తే మీరు పాస్పోర్ట్ ఇస్తారని చెప్పా. నువ్వు చెప్పబోయా బాబు అన్నాడు. మాట్లాడితే స్టేషన్కి వెళ్ళిపోయావండి. చెప్పు, వాక్యం చెప్పు పాస్టర్ గారు అన్నారు. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాడని నేను చెప్పిన. ఆయన మాకు చెప్పాక ఎక్కడుంది ఆ వాక్యం అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం సార్, 15వ వచనం సార్ అని చెప్పిన. 15 అక్కడ కానిస్టేబుల్ మత్తయ్య గారు ఉన్నాడు. మత్తయ్య బైబిల్ తీసుకోమని చెప్పాడు. ఆ మత్తయ్య గారు తీసుకొని ఏంటి మళ్ళీ చెప్పండి అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. మీరు కూడా చదవండి. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాడయ్యా బాబు. నేను పాపినండి, నా దేవుడు నన్ను రక్షించాడు సార్ నాకు పాస్పోర్ట్ ఇవ్వండి సార్, నేను ఎన్సీఎంకి వెళ్తా అని చెప్తున్నా. అప్పుడు వాళ్ళు చూసి, ఎస్ఐ గారు చూసి, ఏమండి ఆయన సంతకం పెట్టి చేసి, అయ్యా ప్రాణం చేస్తావు అన్నాడు. నన్ను పిలిచిన దేవుడు అందుకేనా బాబు నేను జైల్లో ప్రాణం చేశా. ప్రభా అధికారులందరినీ కాపాడండి అయినా, ఎస్ఐ గారిని, డిఎస్పీ గారిని, నైనా కానిస్టేబుల్ని కాపాడండి అయ్యా, మత్తయ్య గారికి రక్షణ కలిగేయండి అని చెప్పిన. మత్తయ్య గారు పేరుకే క్రైస్తుడు కానీ రక్షణ లేదంట ఇంతవరకు ఆయన గారికి. నేను చెప్పిన తర్వాత బాప్తిసం ఎప్పుడు ఇస్తారని అడిగాడు. 20 తారీఖు ఓల్నైట్ పీరియడ్కి వచ్చేసి ఇస్తారని చెప్పా. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏసన్న గారికి వచ్చి, అయ్యా ఆయన ఎవరో బాబు, ఆయన వచ్చి నా కళ్ళు తెరిపించాడు అయ్యా అని చెప్పాడండి. నిజంగా మహానందం కలిగింది నాకు. ఏసన్న గారు అంటాడు, ఏం చెప్పేవాళ్ళు కానీ దేవుని గురించి చెప్పానని చెప్పా. యేసుక్రీస్తు గురించి చెప్పానంటే, ఒరి నాయన కానిస్టేబుల్ వచ్చి బాప్తిసం తీసుకున్నాడు బాబు, నీ గురించి సాక్షి చెప్తాడు అని చెప్పాడు. నాకు మహానందం కలిగిందండి. ఎందుకంటే అర్హత లేదు కదా, నాకు వెన్నికి లేనివని కదా. ఆ పరిశుద్ధుల నీడ నా మీద, నా పిల్లల మీద పడింది కనుకనే ఈ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నేను అనుకుంటా ఎక్కడైనా పెద్ద పెద్ద కార్లు వెళ్తుంటానండి, నేను ఖర్చు పెట్టుకుని ఏడ్చుకుంటా, నేనేంది నా ప్రతికేంద్రైనా పెద్ద పెద్ద కార్లు తిప్పుతున్నావు, ఏమండి నేనేంది, నా స్థితి ఏంది నాయన, ఇంత గొప్ప కార్యం చేసావయ్యా. ఇది గొప్ప కార్యాలండి, అమ్మో సామాన్య విషయం కాదు తల్లి అన్నలారా. అందుకే మన పిల్లలకు భక్తి నేర్పించండి అమ్మ, పిల్లలకు బైబిల్ చదివి నేర్పించండి తల్లిలారా, పిల్లలకు పరిచయం నేర్పించండి అమ్మ. దేవుడు కార్యాలు చేస్తాడు తల్లి. కనుక ప్రియమైన సహోదరులారా, అన్యులు చెప్పుకుంటారండి ఏమని, మీ కొరకు మీ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు చెప్తారు. వచ్చే నెలలో మనం పని మొదలు పెడతాం కదా, దైవజనుకు అబ్రహం గారికి మంచి మనసు ఇచ్చాడు దేవుడు. ఏమండి ఇక్కడ సంగతులు చెప్పిన తర్వాత ఆయన గారికి మంచి ఆలోచన రావాలి, మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వెంటనే ఆశీర్వాదం వస్తుందండి. హల్లెలూయా. కనుక ప్రార్థన విసుకక ప్రార్థన చేయాలండి. మందిర విషయంలో ఎంత ప్రయాసపడాలనో నేనే తొందరపడి నిన్న ఒక మాట అన్నా, ముసలోళ్ళు వృద్ధులు చేయలేరు కంటే పాస్టర్ గారు, కుమార్ పాస్టర్ గారు అన్నా, ఏంటి అన్నా నువ్వు అంటున్నావు, ఆసక్తిగా పనిచేస్తున్నా వాళ్ళు, ఏది నువ్వు వచ్చి ఎడగొడతావు అన్నాడండి. నాకు బాధ లేచింది. వాళ్ళు ఆసక్తిగా ఉన్నారన్నా, అక్కడ నుండి ఇక్కడికి ఎన్నిసార్లు తిరుగుతుంటారన్న వాళ్ళే ఇసుకేం వస్తారన్నా, కంకరం వస్తారంటే నేను కూడా అనుకున్న, ప్రభా నన్ను క్షమించండి అయ్యా, నేను బలపరచాలి బలహీనకల్ని మాటలు చెప్పాను అని మనసులో అనుకున్నానండి. పాస్టర్ గారు ఏంటన్నా ఆసక్తిగా పనిచేస్తారన్న వాళ్ళు, ఆసక్తి వైరాగ్యంగా ఉన్నారన్నా. ఒక్క స్లాప్ కాదన్నా 3 స్లాపులు అంటున్నాడండి ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ నోట మాటను దేవుడు నెరవేర్చునుగాక. మీ కోరికను దేవుడు సిద్ధింప చేయునుగాక.
ప్రియమైన సహోదరులారా, గొప్ప కార్యములు చేయాలంటే ఐక్యత కలిగి ఉండాలండి. మనం అనుభవించాలంటే సహోదరుల ప్రేమలో ఉండాలండి. గొప్ప కార్యం మనం చూడాలంటే దేవునికి భయపడాలండి. దేవునికి భయపడితే ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తామండి. దేవునికి భయపడకపోతే మనం ఏం చేయలేం. దేవునికి భయపడినవాడు ఖచ్చితంగా దైవ సేవకుని యందు నమ్మకం ఉంటుందండి. చూడండి, మీకు ఎంత నమ్మకమో. చిన్న విషయమైనా పాస్టర్ గారు చెప్తారండి, నేను రాత్రి సహోదరులు చెప్పిపోతానన్నా, నేను వీళ్ళు అనుకున్నామన్నా, ఓకేనమ్మా, దేవుడు నీకు తోడుగుండగా చేయండి అమ్మా. ప్రతి విషయం చిన్న విషయం అండి. కారణం ఏంటి? నమ్మకం. ఆ దైవజనుడు మా నిమిత్తము ప్రాణం చేస్తాడు, మా కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నమ్మకం అండి. నమ్మకం లేకపోతే ఏం చెప్పం, చేయం కూడా. ఏం చెప్తాం లేవయ్యా, సూచనం లేవయ్యా, పోయినం లేవయ్యా అనుకుంటానండి. నమ్మకం లేకపోతే తగిన కార్యాలు జరగవండి. కనుక నేను అబ్రాహ్మణ గారిని చూడు, చెప్పింది 4 సార్లు చెప్తుంటాను నేను ఆయన గారికి. చెప్పానా, నేను చెప్పాను కదా ఎల్లు పాస్టర్ గారు అంటాడు. అంటే ఇంకోసారి చెప్తాంలే అన్న అంటే, ఎందుకంటే దోషం పోతే చెప్తా ఉంటే మళ్ళీ అబద్ధాలు కాదండి, ఉన్నది ఉన్నట్టు అన్న అక్కడికి వెళ్తున్నా, అక్కడ కొంచెం ఇలా పనులు జరుగుతాయని చెప్తానండి. చెప్పింది చెప్తుంటాండి. మహానుభావునికి ఓపిక ఇచ్చాడు, గొప్ప మనసు ఇచ్చాడండి. మన నాయకులకు అందరికీ గొప్ప మనసు ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. నీతిమంతులారా, ఆయన గొప్పవాడండి, గొప్ప కలిచేటుకు సమర్థుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే ఒక్క మాట చెప్పి ముగిస్తానండి, సమయం కూడా ఆసన్నమైంది. అందరూ ఒకసారి వెళ్ళి చెప్తారా? అబ్బో, పాస్టర్ గారు 4 గంటలు చెప్పాల్సింది. అయితే దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాక్యం చదువుకొని ముగించుందండి. ఆది కాండము 26:12 వచనం చదువుకుందాము, ప్రార్థన చేసుకుందాము. ఆ దీవెన మీ జీవితాలలో మీ పిల్లల పట్ల దేవుడు అనుగ్రహించునుగాక. ఆది కాండము 26:12. ఏమండి అమ్మలారా, ఇసాకు ఆ దేశమందున్నవారై, మీరు గోవాలో ఉన్నవారై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా మిమ్మల్ని ఆశ్రయించిన కొలది మీరు గొప్పవారయ్యి మిక్కిలి గొప్పవారవు వరకు మీ ప్రయత్నము, మీ ఆలోచనలు, మీ కోరికలు నా దేవుడు సఫలపరచునుగాక. మీరు చేస్తున్న ప్రతి పనిలో నా దేవుడు విజయం దయచేయునుగాక. ఆమేన్. క్రమంగా వర్ధిల్లుతున్న కొద్దీ సున్నతి లేని ఫిలిష్తీయులకు అసూయ కలిగిందండి. మా ప్రాంతస్తులు కాదే, మా దేశస్తులు కాదే, ఏమండి మా స్థానికుడు కాదే, వీడు ఆంధ్రోడే అనకూడదేమో నైనా. ఏమండి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి వీళ్ళు ఇంత దేవుని యందు విత్తనం వేశారండి. విత్తనములో జీవం ఉన్నదండి, జీవములో పెద్ద వృక్షం ఉన్నదండి. ఆ వృక్షములో గొప్ప ఫలాలు ఉన్నాయండి. ఆ ఫలాలు మీ మీద, మీ పిల్లల మీద నా దేవుడు కుమ్మరించునుగాక. ఆమేన్. ఎందుకు ఇస్సాకును గొప్ప చేశాడు? ఎందుకు ఇస్సాకు గొప్పవాడయ్యాడంటే విధేయత కలిగిన వాడండి. విధేయత చూపించాడండి తండ్రి గారికి. విధేయతలోని ఆశీర్వాదము అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి. నేను చూస్తుంటాను కదా, పెద్దవారైనా కూడా ప్రతి విషయంలో దేవసేవుడు చెప్తే వెళ్తుంటే నాకు భలే ఆనందం కలుగుతుంటుంది. ఏమండి వినయంలో ఆశీర్వాదం ఉన్నదండి, విధేయతలో. కనుక సహోదరులు నేను అడిగా ఇసాక్ గారిని, అయ్యగారు నేను అడుగుతుంటా, అన్నా నువ్వు ఎందుకు ఇంత దీవించబడినావంటే, ఎందుకంటే మంచి మాటలు చెప్తారు కదా, ఆ మాట నేను నేర్చుకుందామని అడిగా. అయ్యగానా ఇసాకన్నా ఎందుకు నువ్వు గొప్పవాడు అయ్యావంటే ఆయన గారు అన్నాడు, నేను దేవుని మాటకు లోబడినా. ఆమెన్. మా తండ్రి మాటకు లోబడినా. ఆమెన్. నా భార్యని నేను ప్రేమించిన. ఆమెన్. చూశారండి, భార్యని ప్రేమించాడు, దేవునికి భయపడినాడు, తండ్రిని సంతోషపెట్టాడండి. అందుకేనండి గొప్పవాడయ్యాడు. స్తోత్రం కలుగునుగాక. నేను అడిగిన, ఏంటి నీ భార్యను ప్రేమించావా? మేము కూడా ప్రేమిస్తున్నాం లేవయ్యా అని అడిగా. హలో, మీ ప్రేమ వేరు నా ప్రేమ వేరు అన్నాడండి. ఎందుకంటే నేను ఫ్యామిలీ కదండి, నేను కూడా నా భార్యను ప్రేమిస్తున్నాను. హలో, మీ ప్రేమ వేరు నా ప్రేమ వేరు అన్నాడు. అడిగా, ఏంటి మీ ప్రేమ చెప్పు అని. ఆయన గారు అన్నాడు, బాబు నన్ను అడిగి ఏం పేరు నీ పేరు అన్నాడు. నా పేరు పాస్టర్ వైఎస్ఎన్ గారు అండి అని చెప్పా. వైఎస్ఎన్ గారు వీరు చెప్తా, మా నాన్నగారు నాకు 40 సంవత్సరాలు పెళ్లి చేశాడు.
40 సంవత్సరాలు పెళ్లి చేసిన తర్వాత 20 సంవత్సరాలకు నాకు సంతానం లేదు. 20 ఒక 40 ఎంత 60 సంవత్సరాలకు నాకు సంతానం లేదు. అప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళి నా భార్య నిమిత్తమై ప్రార్థన చేశానయ్యా. నా భార్యని అవమానపరచలేదు, నా భార్య నన్ను కించపరచలేదు, నా భార్యని పిచ్చి పిచ్చి మాటలు అనలేదు. నా తల్లిని నేను ఎలా ప్రేమించాను, నా తల్లిని ఎలా నేను గౌరవించాను, నా తల్లిని ఎలా ప్రేమించి నా తల్లిని ఎలా గనపరిచానో నా భార్యను కూడా నేను అలా గనపరిచానయ్యా. అందుకే నా ప్రార్థన విని నా దేవుడు నా భార్య సంతానము కలిగింది. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, కుటుంబం కట్టబడాలన్నా, కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలన్నా, కుటుంబంలో నెమ్మది కలగాలన్నా, కుటుంబంలో గొప్ప కార్యం జరగాలన్నా భార్యను ప్రేమించే మనసు ఉండాలండి. ఆ మనసు ఉంటే ఆ ఇంటిలో నిత్యానందం ఉంటుందండి, సుఖ సంతోషాలు ఉంటాయండి, ఆత్మ సంబంధమైన పాటలు ఉంటాయి ఆ ఇంట్లో. హల్లెలూయా. ఏ పాటలు అండి? ఆత్మ సంబంధ పాటలు. ఆమేన్. నన్ను ఒక సహోదరి పిలిచారన్నా, పాస్టర్ గారు మా ఇంటికి రండి అని చెప్తే వస్తాను లెక్క అన్న. చాలాసార్లు వెళ్ళలేదు. ఓ రోజు ఎందుకో నాకు మనసులో పెరపనలిగి పాపం చాలాసార్లు చెప్పింది. నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను కదా అని నేను మా పాస్టర్ గారు ఫోన్ చేశామా, అక్కగారు ఎక్కడున్నా ఫోన్ చేసి కనుక్కోమ్మా అంటే, అయ్యా ఉన్నానంటే ఇంటికి వెళ్ళాయా అని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళా. ఆ అన్నగారు కండవ కట్టుకొని పంచె కట్టుకొని ఏమండి ఇంటి ముందర గార్డెన్ ఉంటుంది కదా, దాంట్లో పని చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఏమండి సువార్తక్కకి ఇదేనా అని అడిగా. సువార్తక్క అక్క పేరు. మీరెవరు అన్నాడు. నేను పాస్టర్ గారిని అని చెప్పిన. వెంటనే ఆయన గారు పాపం తలకున్న టువాల్ కండవ తీసేసి ఆ పంచె కింది తీసేసి రాన్ని పాస్టర్ గారిని తీసుకెళ్ళాడు. పాపం అక్క నన్ను చూడలేదు. అక్క నన్ను చూడకపోతే ఆ అక్క ఆ అన్న పేరు షామేలు అని వచ్చింది. షామేలు ఉంటుంది. ఎవరు పాపం పని, నేను అనుకున్నా పనుడేమో అనుకున్నా భర్తను చూసి. అమ్మ ఉన్నానమ్మా. అన్న ఎప్పుడు వచ్చేవన్నా? అమ్మ ఇట్లా పన్నింటి వచ్చానమ్మా. అక్క ప్రాణం చేశానక్క అంటే, అన్న కాఫీ తాగన్నా, కాఫీ వద్దులే తల్లి అని చెప్పిన. మజ్జిగ తాగినా మజ్జిగ వద్దు తల్లి అని చెప్పిన. ఎందుకంటే అర్జెంట్గా వెళ్ళాలి కదా. ఒక గ్లాస్ మంచినీళ్ళు వేయమ్మని చెప్పిన. గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత అబ్బాయి సామెలు అర్జెంట్గా వెళ్ళి పాలు అమ్మ వద్దురా తల్లి అన్న రాన్న అని చెప్పా. సరే వచ్చారు. అక్క అన్నం విలువ అక్క అని చెప్పిన. అన్నం విలువ అక్క అంటే అక్క ఏ అన్న అని నీ భర్తను పిలవమని చెప్పిన. అబ్బాయి సామెలు రా అనింది. అబ్బాయి సామెలు అంటే ఏంటి తల్లి? మామూలుగా అబ్బాయి అనేది భర్తనో తమ్ముని కదా, తమ్ముని కానీ అన్న కానీ పిలుస్తారు కదా అబ్బాయి అని. ఈ అమ్మ భర్తనే అబ్బాయి అంటుంది. నాకు డౌట్ వచ్చింది. నా భాష అర్థం కాలేదు. అమ్మా నీ మొగిని పిలవమ్మా అని చెప్పా. ఏమండి అమ్మా నీ మొగిని పిలవమంటే ఈయన నా మొగుడు అన్నాడు. ఈయన మీరు భర్త అని ఎవరినండి? ఏంటక్క పొద్దాకులు అబ్బాయి సామెలు అబ్బాయి మా అత్త కొడుకేనా అంటుంది అమ్మ. అంటే అత్త కొడుకుని మా అబ్బాయిని పిలుస్తావా అనుకొని బాబా ఆయన సరే ప్రార్థన చేసుకుని ముసుకుంటే ఆయన ముసుకేసుకున్నాడు. మంచి అమాయకుడు అండి, భక్తికి వెళ్ళాడు. నో ముసుగు దేవయ్యా అని చెప్పా. ముసుగు దివద్ది నా భార్యకి నాకు అన్నం పెడతాను అంటున్నాడు ఆయన. ఒరే నాయనో నేను అనుకున్నా ఏంట్రా బాబు ఈ మా పాపం ఈయన అమాయకం చేసింది అనుకొని ముసుగు దీ అని చెప్పా. ఇటంటే ఆమె ఇటు అన్నింది. బాబు తీశాడు ముసుగు. ఓరి నాయనో అనుకొని కళ్ళు మూసుకుని ప్రాణం చేసిన ప్రభా అబ్రాహ్మను శారము దీవించిన దంపతులు దీవించండి అయ్యా, కుటుంబంలో గొప్ప కాలు చేయండి అని చెప్పి అక్క ఎన్ని ప్రార్థనతో అయిపోయినా అక్క ఎన్నేళ్ళ నుంచి ప్రార్థన నేను 5 ఏళ్ళు అయింది వచ్చి అనింది. బాప్ని తీసుకున్నావా? నేనేనన్నా యేసన్న గారి దగ్గర తీసుకున్నానని చెప్పింది. అన్న మీరు తీసుకున్నాను నన్ను తీసుకునేదన్నా పిచ్చిది అంటున్నాడు. అమ్మ పిచ్చిదన్నాక ఆయన అమ్మ ఇటు చూసింది. చూసి లేక పాపం ఆయన ఇటు అన్నాడండి. అంటే సర్లే పాపం అని చెప్పి 5 ఏళ్ళ నుంచి ప్రార్థనకు వస్తున్నావు అన్నం తీసుకురావచ్చు కదా అక్క అంటే, అన్న వస్తే అట్టనా ఇంట్లో ఎవరు పని చేయాలంటుంది. అంటే ఆయన పని మనసు కంటే ఈయనకు చూసుకునేదండి. ఏం చేయాలని అర్థం కాలేదు. కొడుకు కోడళ్ళు మనవాళ్ళు అందరూ వచ్చారు. ఏమో కొంచెం రోసం వస్తుందని చెప్పి అమ్మా నీ భర్తలాగా చూడాలమ్మా అంటే మా అత్త కొడుకు వెళ్ళా. నా సమయంలో కుర్చీ దాపంటుంది. ఆగమ్మా బాగా చెప్తున్నాను అని చెప్పాను. అక్కడ ఉన్నాను చెప్పిన. పాపం పొద్దాకులు ఇటు అంటాడు ఆమె దిక్కు ఇటు అంటే పోతున్నాడు మహానుభావుడు. ఎంత భయస్తుడో. అక్కేం బాగా చదువుకున్న అక్క. అమ్మ బైబిల్ చదువుతావని చెప్పా. ఏం వాక్యం అన్నా? చదివిన తర్వాత ఆపకూడదు అని చెప్పా. చదువుతాలే పాస్టర్ గారు అని చెప్పింది. పేతురు రాసిన మొదటి పేరు మీరు కూడా తీయండమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండమ్మా.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అటువలే స్త్రీలను లోబడి ఉండుట చేత తమ్మును తామును అలంకరించుకునిరి. ఆ ప్రకారము శారమ్మ ఏమని పిలిచిందండి? అబ్బాయి సామెలు అనిందండి. అమ్మ తల్లులారా మీరేమనుకోవద్దమ్మా, ఒకవేళ మీ భర్తలు ప్రేమగా పిలుచుకుంటే మీరు ఇంట్లో పిలుచుకుని తల్లి, ఎవరు వచ్చిన పిలువకండి తల్లులారా, మీరు ఇంట్లో పిలుచుకోండి. అన్నం తిన్నప్పుడు బుజ్జి తిను అని ఆయన బజ్జీ తిను అంటుంటాడు. ఏమండి పాపం ఆ అన్న ఏం చేయను అర్థం కాలేదు. ఆ అన్న ఇటు అంటున్నాడు, చూసి లైక్ మళ్ళీ ఇటు అన్నాడు, చదువు అక్క అని చెప్పా. శారమ్మ అక్క విను తల్లి, శారమ్మ తన భర్తను యజమాని పిలిచిందమ్మా. ఒకవేళ చదువులేనాడు కావచ్చు, తాగుడుపోతు కావచ్చు, ఏమండి సంపాదించే వ్యక్తి కాకపోవచ్చు అమ్మా, నీ భర్తను భర్తలాగా చూడమ్మా. అన్నా నా భర్త దేవుడు అన్నా, అక్కడ నాకు కొట్టను, ఒక దెబ్బ కొట్టను అని చెప్పిన. అమ్మో ఇప్పుడు కొడితే మళ్ళీ కొడతా అంటున్నాడు ఆయన. ఏమండి భలే విచిత్రం అండి. సహోదరులారా, మన ఇస్సాకు అన్న గారు ఎందుకు గొప్పవాడారంటే తన యజమానురాలను గొడ్డాలు అనలేదండి. నువ్వు నా ఇంటికి దరిద్రంగా వచ్చాను అనలేదండి. ఏమన్నాడండి? తన యజమానురాలు సంతానం లేదని తెలిసి దేవుని సన్న మొరపెట్టాడండి. అందుకని డబుల్ బ్లెస్సింగ్, 2 మగపిల్లలు పుట్టారండి. అందుకేనండి ఇస్సాకు గొప్పవాడయ్యాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. తల్లులారా, అన్నలారా, అక్కలారా, భర్తను భర్తలాగా చూడాలమ్మా. ఏమండి అన్నలారా, భార్యలాగా ఒక యజమానురాలకు చూడాలండి. అప్పుడే నీ కుటుంబంలో గొప్ప కళలు జరుగుతాయి. చూడండి, కరువు కాలంలో ఇస్సాకు విత్తనం వేస్తే ఏమైంది? నష్టం వచ్చిందండి. నష్టం రాదు. దేవునికి భయపడి దేవుని నమ్మకం కలిగి తండ్రికి నడిపించే నాయకులకు ఏమని కాపరికి లోబడితే దేవుడు మర్చిపోతాడండి? పొరపాటును మర్చిపోడండి. నేను అడిగే ఇస్సాకు గారిని, మా నాన్నకు లోబడినా, నేను దేవునికి భయపడినా, నా భార్యను ప్రేమించిన. ప్రేమ అంటే ఇది ప్రేమ అంటే ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం అంటుంటారు కొందరు మహాతల్లులు. ఏమండి అన్నం పెట్టండి, పెట్టుకో, నా కాళ్ళు నొప్పులు అంటుంటారు కొందరు. సోంబేరులు ఉంటారు. మీరు తల్లిలారా, నాకు ఒక సోంబేరక్క తెలుసు. అక్క పేరు సోంబేరక్క. అండి. నేను అడిగిన వాళ్ళమ్మను, అక్క పేరు, వాళ్ళమ్మని అడిగిన, వాళ్ళమ్మను, తల్లి అక్క పేరు పెట్టే సోంబేరి అనేది. సోంబేరా, ఈ పేరు ఎక్కడ ఇండియారా బాబు అనుకున్నా. ఆ సోంబేరక్కకు ఒక సోంబేరైన భర్త దొరికాడు. ఏమండి పనికి వెళ్ళి వస్తాడు, అమ్మాయి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తావే, ఏమండి నొప్పి అంటుంది. ఓ నాయన ఏం నొప్పి అది కూడా చెప్తా. ఏమండి ఆ అక్కగారికి 12 సంవత్సరాల వయసులో కడుపు నొప్పి వచ్చిందంట. అదే 24 గంటలు కడుపు నొప్పి కదా, ఏదో పేగు కుళ్ళిపోతే కుక్క పేగేసి డాక్టర్లు ఆపరేషన్ చేశారంటండి. దేవుని ఆపరేషన్ ఓకే సక్సెస్ అయింది. ఆ అక్క దీవెనకరంగా ఉంది, పెళ్ళి అయింది, 3 పిల్లలండి. డాక్టర్ గారు చెప్పాడంట, అమ్మా నీ ఆపరేషన్ పెద్దది అమ్మాయి. చిన్నప్పుడు 12 సంవత్సరాలు అమ్మాయి నీ ఆపరేషన్ పెద్దది అమ్మాయి, పొరపాటు కూడా నువ్వు ఏ బరువు పని చేయకూడదు, నువ్వు పొరపాటు కూడా గ్లాసులో పట్టుకోకూడదు అని చెప్పాడంట. ఆ రోజు నుండి ఆ సహోదరికి మనసులో నిలడిపోయింది. పెళ్ళి అయింది, 3 పిల్లలు. ఏమండి ఏ పని చెప్పినా ఏమండి కుట్లు అంటుంటుంది సోమేది. ఏమండి ఏమి కుట్లు, ఏమమ్మా ఏం దాకా ఆయన అన్నా, నువ్వు ఒకసారి రాన్నా అన్నాడు. నేను కాదులే ఏసనగా తీసుకొచ్చాలని చెప్పి నేను ఏసనగా చెప్పిన, అన్న మా అన్నగారు చాలా బాధపడతాడన్నా, వచ్చినప్పుడు బాధపడితే ఏమైంది అన్నాడు. ఏంటో మా అక్క ఎప్పుడు కుట్లు నొప్పి ఉంటుందంటే సరే వెళ్దాం పదాం పోయినాడు. మేము పోయేలాకి అమ్మ మంచం అంతా ఫుల్లుకుందండి. కూర్చొని తింటాడు, 4 ఇడ్లీలో నెయ్యి వేసుకుంటాడంట, 1 గ్లాస్ పాలు, 4 కోడిగుడ్లు, ఒకటి నాయనో రాగి జావా అన్నీ తిని మొత్తం ఇంతలా అయిపోయింది. నడవలేకుంది, లేవలేకుంది. పాపైన హెల్త్ డాక్టర్ మంచి ఆయన తేలికున్నాడు. ఏమైందన్నాడు, ఏందన్నా ఏ పని చేయదన్నా, ఏమన్నా గుట్లో ఉంటుందన్నా అన్ని పెడుతున్నా అని చెప్పాడు. ఏసన్న గారు చెప్పిన, ఏసన్న గారు అన్నాడు నన్ను పిలిచి, కరెంటు వైర్ తీసుకొని చెప్పాడు. కరెంటు వైరా ఎక్కడ మీటింగ్ ఏం లేదు ఇప్పుడు అనుకున్నా. అన్న ఇవి ఎక్కడ మీటింగ్, వైర్ తీసుకురా అని చెప్పాడు. వైర్ తీసుకురంటే ఇక ప్లగ్లో పెట్టని చెప్పాడు. ప్లగ్లోనా, అబ్బో ఇదేదో కొత్తగా ఉన్నట్టుంది అనుకునే మనసులో. ఏసన్న చెప్పిన చేయాలి కదండి, ప్లగ్లో పెట్టినా. చిచ్చయ్యాక అన్నాడు, చిచ్చయ్యద్దు అన్నాడు. అలాగే అని చెప్పిన.
వైలు తీసుకుని అని చెప్పాడు. కళ్ళు మూసుకోమన్నాడు. ఏంటి అంటుంది అమ్మ. నువ్వు కళ్ళు మూసుకో అన్నాడు వేసన్న. ఏంటి ఇలా నువ్వు చెప్పన్నా అంటే కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకోలే తల్లి. ఈ వైలు తీసుకుపోయి ఆయన తల్లికి పడినాడు. కరెంట్ లేదండి, ఇది పెద్ద మ్యాజిక్. కరెంట్ లేదు. కరెంట్ లేకుండా అర్థం కొడుతుందేమో పాపం. ఆకు పెట్టలేకి ఆ మంచం టక ఇరిగిపోయింది. లేచి పరిగెత్తుకుంటూ వచ్చింది బయటికి. ఆయన అంటాడు, స్తోత్రం భర్త, స్తోత్రం, ఏసు రక్తం అంటున్నాడు. అక్కడ సచ్చినోడా, మంచం విరిగిపోతే నీకు ఏసు రక్తమా? సచ్చినోడా అంటుంది ఆ అమ్మ. అన్నా నా ఇంట్లో దోషం తొలగిపోయిందన్నా. 25 సంవత్సరాల నుంచి మంచం దిగలేదన్న మహాతల్లి. 25 సంవత్సరాలండి. మళ్ళీ ఎట్లా బతికిందో ఏమో నా తల్లి. అమ్మ తల్లులారా, జరుగుతుందని జరిగించుకోకుండా అమ్మలారా, ఏమండి జరుగుతుంది జరిగించుకోక తల్లులారా, వాళ్ళ ఉసురు తగులుతుందమ్మా మీకు. ఏమండి పాపం ఆ మహానుభావుడు అన్నా వయసన్నా నన్ను ఎత్తుకున్నాడు. నేను కూడా ఆయన ఎత్తుకున్నా. అన్నా పాపం అక్క ఆమెకు రోషం కలిగిందండి. 105 కేజీలు 100 కేజీలు ఉన్నది. ఇప్పుడు చూసి తల్లి 75 కేజీలు వచ్చింది. అక్క ఎట్లుండే కుట్లు అంటే కుట్లేమేమిలే అన్న ఉండు అంటుంటుంది. ఒక ఆత్మీయ తల్లి అండి, వయసులో పెద్ద అక్క, పెద్ద ఆయమ. ఎందుకంటే సోమరిగా ఉంటే చాలా నష్టాలు ఉన్నాయండి బాబు. అందుకే కష్టపడుతుండండి, ఎంత ఆరోగ్యంగా ఉంటారో. కష్టం లేని వాళ్ళకి అబ్బా. నాకు తెలిసి ఒక అక్క, అక్క పేరు పిచ్చక్క. ఏమమ్మా అంటే టింగ్ ఇదేది ఏదో ఉంది ఒక వ్యాధి, టైరాయిడ్ అంట. టైరాయిడ్ ఏ పని చెప్పినా టైరాయిడ్ అంటుంటుంది. పాట పాడమ్మా అంటే అన్న నాకు టైరాయిడ్ అని అంటుంటుంది. పాటకు టైరాయిడ్కి సంబంధం ఏమి తల్లి? పాపం ఆ మహానుభావుడు ఉన్నాయన్నీ ఊడిపోయినాయి, ఏం చేయాలన్నా అంటుంటాడు ఆయన. ఎందుకు చెప్పిన తల్లులారా చూడండి, ఇస్సాకు తన భార్యను ప్రేమించాడండి. శారమ్మ తన భర్తను ప్రేమించిందండి. అందుకేనండి తండ్రి గారు గొప్పవాడయ్యాడు, తన వంశాన్ని గొప్పగా చేశాడండి. కుమారుడు కూడా గొప్పవాడయ్యాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడి మాటలు మన హృదయంలో స్థిరపరచునుగాక. సహోదరులారా, దేవుడు గొప్పవాడు కనుక ఆ గొప్ప మనస్సు కలిగి ఉంటే ఆయన చేసిన గొప్ప కార్యములను మనం తలంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు మన హృదయంలో స్థిరపరచునుగాక. అందరు లేచి నిలిచి చివరిగా ప్రార్థన చేసుకుందామా? చాలా ఓపికగా వచ్చున్నారమ్మా. మీరందరూ ఆశతో ఆసక్తి ఉన్నారు. మీ ఓపికను మీ సహనాన్ని దేవుడు దీవించి గొప్ప కార్యములు చేసి ఘనమైన దీవెనలతో దీవించిన అందరూ లేచి నిలిచి స్తుతి యాగం చెల్లిస్తామండి. ఆయన గొప్పవాడు, ఎలాంటి వ్యక్తినైనా క్షమించుటకు సమర్థుడు, ఎలాంటి వాడిని శరించడానికి సమర్థుడు. ఆయన గొప్ప దేవుడు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, నీతిమంతులారా, ఆయన చేసిన ఘనమైన కార్యం తలంచుకోవాలి. సహోదరి, నీ జీవితంలో నీ కుటుంబంలో ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు. ఉద్యోగం విషయమే కానీ, ఇంటి విషయమే కానీ, పిల్లల విషయమే కానీ ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. దేవుడు చేసిన మేలను తలంచుకుంటూ ఎవరికి వారే ఆకాశము చేతులు చాపి కృతజ్ఞత స్తుతులతో స్తుతించాలి. హల్లెలూయా. నీతిమంతులారా, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే గొప్ప కార్యం నువ్వు చూస్తావు. దేవుడు నీ పట్ల చేసి ఉన్నాడు. ఆయన గొప్పవాడు. ఫలాని కులానికి దేవుడు కాదు, ఫలాని మతానికి దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నువ్వు చేసిన కార్యములు మేము మరవలేము నాయనా. యేసయ్యా, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఆమేన్. చప్పట్లు సంతోషంగా. ఆమేన్. నాట్యమాడుతూ సంతోషంగా చప్పట్లు కొడుతూ స్తుతించాలి.
యేసయ్యా నీకే మహిమ. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులార్పించదను అన్ని వేళలా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులార్పించదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. నీ వరమే ఆనందమే, నీ వరమే సంతోషం. ఆమేన్. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఆయుష్కాలము నీ వరమే. ఆయుష్కాలము నీ వరమే. నీ వరమే సంతోషమే, సమాధానమే, ఆనందమే, ఆశీర్వాదమే, ఆనంద సంతోషం సమాధానము ఆయనకి వరము. సంతోషం ఆనందము ఘనమైన కాలం చేసిన వరం యేసయ్యకే మహిమ. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఆయుష్కాలము నీ వరమే. ఆయుష్కాలము నీ వరమే. ఆమేన్. స్తోత్రం. ఘనమైన కార్యములు, స్థిరమైన కార్యములు, ఘనమైన కార్యములు, గొప్ప కార్యములు. థ్యాంక్ యూ జీసస్. గొప్ప కార్యము చేయడా, గొప్ప పని చేయని వాడా, గొప్పవాడా, గొప్ప దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. అనుదినము నీ కృపా, కృపా, విడువని కృపా, వెడవాని కృపా, శాశ్వత కృపా, కృపా, విడువని కృపతో నింపండి యేసయ్యా. కృపతో నింపండి యేసయ్యా. గొప్ప కార్యములు చేయవాడా, గొప్ప కార్యములు చేయుటకు సమర్థుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. సహోదరి సహోదరి సహోదరుడా సహోదరుడా, ఆయన చేసిన గొప్ప కార్యములను తలంచుకునే సమయాన్ని ప్రభునికి ఇచ్చాడు. నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఒక్కసారి నీకు నువ్వే తలంచుకోవాలి. నీ జీవితంలో
నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ పిల్లల జీవితంలో ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యములు ఆయన చేసి ఉన్నాడు. ఇంకా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. గొప్ప కార్యములు చేయబోతున్నాడు. నువ్వు చూడబోతున్నావు. దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. విశ్వసించిన వారి కడుపులో నుండి జీవ జల నదులు పొంగి పల్లి పారుడుగా పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి గల దేవా, నువ్వు గొప్పవాడు నాయనా. శూన్యంలో సృష్టి కలిగేవాడు నాయనా. నీకు అశాంతమైనది ఏమున్నది అయ్యా? నీకు మరుగైనది ఏమున్నది యేసయ్యా? నువ్వు సమస్తము చేయుటకు సమర్థుడా. ఈ సమయాన ప్రభువా, నీ దాసులు నన్ను కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. సహోదరి, విన్న వాక్యం తలంచుకుంటూ అందరూ ఆకాశం చేతులు చాపి మనసారా 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 ప్రభువుని వేడుకుందామండి. దేవుడు చేసిన కార్యం తలంచుకుంటూ మనసారా ప్రభుని తలంచుకుంటూ యేసయ్య నామాన్ని స్తుతించే సమయం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభువా, స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, గొప్ప దేవుడా, యేసు భూమి ఆకాశములు అయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. అందరూ తీర్మానముతో కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఆయన గొప్పవాడిని ఎరిగినప్పుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారు. మీరు గొప్పవారని తెలుసుకున్నప్పుడు మాకు భయమును వణుకును పుట్టుచు ఉన్నది తండ్రి. స్తోత్రములు అయ్యా, స్తోత్రములు అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రములు స్తోత్రం. యేసు స్తోత్రములు. మిమ్మల్ని అయ్యా, మీ కార్యములు గొప్పవి నాయనా. స్తోత్రం. మీ కార్యములు గొప్పవి. మీ కార్యములు మేము గుర్తెరుగున్నట్లుగా సహాయం చేయండి. ఒక్కొక్కరు ప్రభు సన్నిధిలో ఆయన గొప్పవాడని తలంచినప్పుడు అయ్యా స్తోత్రం, ఆ దినాన ఆయన గొప్పవాడని తలంచినప్పుడు ఆయన పాద సన్నిధిలో నమస్కారము చేసిరి. యేసు స్తోత్రములు స్తోత్రములు. గొప్పవాడని ఈ దినాన మనం గుర్తెరగాలి. గొప్పవాడని గుర్తెరిగినప్పుడు ఆయన యందు భయము భక్తి నువ్వు కలిగి ఉంటావని, ఆయన గొప్పవాడని ఎరిగినప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. యేసు గొప్పవాడవు, గొప్ప దేవుడవయ్యా. స్తోత్రములు యేసు, స్తోత్రములు. ఇస్సాకు గొప్పవాడైనట్లుగా మమ్మల్ందరినీ మీరు గొప్ప చేయబోతున్నందుకు స్తోత్రములు నాయన. మీ యందు విధేయత భయత కలిగి నీ సన్నిధిలో బలపరచబడినట్లుగా సహాయము చేయండి నాయన. యేసు
యేసు స్తోత్రములు 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 నాయన. సహోదరులు ఐక్యత కలిగి నాయన నివసించిన ఎంత మనోహరము, ఎంత ఆశీర్వాదం. ఈ దినాన ప్రభా స్తోత్రములు కలిసి ఐక్యత కలిగి మీ సన్నిధిలో ముందుకు సాగునట్లుగా బలపరచమని వేడుకొంచు ఉన్నాం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. చచ్చిన వారిని చూచినప్పుడు నాయనా ప్రభా స్తోత్రములు మీ యందు నాయనా నమ్మిక పుట్టుచు ఉన్నది ఈ లోకము నాయనా. చచ్చిన వారిని చూచినప్పుడు మీరు చేసిన గొప్ప కార్యములను చూసి ఇశ్రాయేలులు మీ మీద, దైవ సేవకుల మీద నమ్మిక ఉంచి ఉన్నారు తండ్రి. స్తోత్రం. ఈ దినాన ప్రభా మేము సంఘస్థులందరూ మీ కార్యములను తలంచుకొనుచు మీ సన్నిధిలో మీ కార్యములను తలంచుకునేటట్లుగా కావలసిన అభిషేకము, కావలసిన జ్ఞానము, కావలసిన శక్తి కృప దయచేయండి ప్రభా. మిమ్మల్ని నైనా ఎరిగేవారు, దేవుడు గొప్పవాడని ఎరిగేవారు నిత్య జీవము పొందుకుంటారని మీరు సెలవిచ్చారు తండ్రి. స్తోత్రము. ఈ సమయమునందు ప్రభా స్తోత్రములు స్తోత్రములు. అన్యజనులు తెలుసుకునేటట్లుగా సహాయము చేయండి. మా పట్ల మీరు గొప్ప కార్యములు చేయండి నాయనా. స్తోత్రములు. కొండ మీద కట్టబడిన పట్టణము వలె అనేకులు తెలుసుకునేటట్లుగా మీ బిడ్డల్ని, సంఘాన్ని మీరు గొప్పగా చేయబోతున్నందుకు స్తోత్రములు. పిల్లల్ని మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రములు నాయనా. యేసు సహాయం చేయండి నాయనా. యేసు రక్తమే చేయి. యేసు సహాయం చేయండి. ఈ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. అంతకంతకు దీవించండి ప్రభా నాయనా. స్తోత్రం. రెండంతల ఆత్మాభిషేకము చేత, రెండంతలైన ఆశీర్వాదాల చేత, మేలుల చేత మీరు నింపండి నాయనా. స్తోత్రములు. గొప్ప వారిగా మమ్మల్ని మీరు చేయబోతున్నందుకు స్తోత్రం. ఈ వాగ్దానాన్ని మా మాటలో మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రములు నాయనా. ఒక్కొక్కరిని ప్రభా నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, యజమానుడా యజమానుడా మీ వైపు చూచున్నట్లుగా సహాయం చేయండి. మా చేతులు మీ వైపు చాచుచూ ఉన్నాము తండ్రి. స్తోత్రం. వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. యేసు సహాయం చేయండి. మీ దినదాసుని ఇంకా బలపరచండి నాయన. శక్తి చేత మీరు నింపండి నాయనా. స్తోత్ర. బిడ్డ నాయనా సేవకుని నోటిలో మీరు ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రం. ఏ జ్ఞానము, ఏ అర్హత, ఏ యోగ్యత లేనప్పటికీ యేసయ్యా బిడ్డను మీరు ఆశీర్వదించి ఉన్నారు తండ్రి. మాకు ఏ జ్ఞానము లేదయ్యా, ఏ యోగ్యత లేదు నాయనా. స్తోత్రములు. ఈ లోకంలో ఉన్న వారిని నీ ప్రభా యేసయ్యా స్తోత్రములు గొప్ప నాయనా వారిని కాదు కానీ నాయనా స్తోత్రం. మీ బిడ్డల్ని జ్ఞానము లేని వారు, ఎన్నిక లేని వారిని మీరు ఏర్పరచుకున్నారు. అందుని బట్టి స్తోత్రములు నాయనా. ఈ విధంగానైనా మీ కార్యములు ఎంతో దొడ్డవి, గొప్పవి నాయనా. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాల చేత మీరు నింపి మీరు సహాయము చేయమని అయ్యా స్తోత్రం. మీరు గొప్ప చేయబోతున్నందుకు స్తోత్రం నాయనా. మందిరాన్ని మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని, చిన్న పిల్లలు, పెద్దలు, యవనస్తులందరినీ మీరు దీవించబోతున్నందుకు స్తోత్రములు నాయనా. దీవించినందుకు స్తోత్రములు నాయనా. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా వలన మేము ఆశీర్వదించబడునుగాక. యేసు 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 నామములో గొప్ప కార్యములు జీవితములో చేయునుగాక. యేసు సహాయము చేయి. చిన్న దాసుని బలపరిచి, నాయకులను మీరు బలపరిచి, సంఘాన్ని ఆశీర్వదించి మీ రెక్కల నీడలో భద్రపరిచి సహాయము చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. చెప్పాలందరూ ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క మహాప్రేమ, గొప్ప ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యున సహవాసం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు ఇప్పుడును
ఎల్లప్పుడూ సంఘం మీద, సేవకుల మీద, వాక్యం చెప్పున సేవకుని మీద, సేవకుల మీద, నాయకుల మీద, మినిస్ట్రీ మీద, మన దేశము మీద ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.